క్రీస్తు నామములో శుభములు. దేవుని పిల్లకు వందనములు. ఆదివారము ఈ సమయంలో మాట్లాడుతున్నటువంటి అంశం ఇంటి గుట్టు వీరికేం ఎరుక. ఇంటి గుట్టు వీరికేం ఎరుక. ఎప్పుడైనా బైబిల్ని ఆత్మ సంబంధం కాబట్టి ఆత్మ సంబంధమైన సంగతులతోనే ఆలోచించాలి. దాన్ని మనం గంటల కొద్దీ లోక సంబంధంగా మాట్లాడితే దేవుడైతే మెచ్చుకోడు. ఎందుకంటే ఆత్మ సంబంధం అనేది ఎప్పుడైతే బలోపేతం అవుతుందో అప్పుడు ఖచ్చితంగా లోకంలో ఉంటున్నా వేరుగా ఉండటానికి ఛాన్స్ అయితే ఉంటుంది. కనుక ప్రియమైన దేవుని పిల్లారా, ఇంటి గుట్టు అనగానే ఏదో మనకి ఇల్లు ఉందని, భార్య పిల్లలు ఉన్నారని, మన ఇంట్లో సంగతి బయట తెలిసిందని గగోలు పెట్టిపోతుంటాం మనం. అదైతే కాదు, ఆ బాపత అయితే కాదు. ఇల్లు అంటే ఎవ్రీ 3:6 ప్రకారం మనమే ఆ ఇల్లు. దేవుని ఇల్లు మనం. దేవుని ఇల్లు మనమైనప్పుడు మనలో ఉన్నటువంటి ఒక రహస్యం, గుట్టు అంటే రహస్యం, మనలో ఉన్నటువంటి రహస్యం అనగానే మళ్ళీ ఇంద్రియాలు అంతరింద్రియాలు అనుకోకూడదు. రహస్యం అంటే మనకే తెలియదా. ఇప్పుడు మన ఇంట్లో కార్యం ఉంది, గుండె ఉంది, ఇంకా మన ఒంట్లో అవయవాలు ఏమున్నాయో కంటితో చూడకపోయినా సైన్స్ పాఠ్య పుస్తకాల రూపంలో, బొమ్మల రూపంలో మనం చూసాం. చిన్న ప్రేవు, పెద్ద ప్రేవు, వాటి లోపల ఆమ్లాలు, జీర్ణకోశము, జీర్ణాశయము, అన్నవాహిక, నాళము, ఇవన్నీ కూడా మనకు తెలుసు, మనం చదువుకున్నాం. ఊపిరితిత్తులు, గుండె కదా, కళ్ళు, ముక్కు, నోరు, ఇవన్నీ మనకు తెలిసిపోతుంది. ఇంతకుమించి లోపల ఏమి లేవు, ఇంకా అయ్యే ఉంటాయి. మనకి తెలియంది గుట్టు, మన ఇంటి గుట్టు. మనమే దేవుని ఇల్లు అయితే మనకు తెలియంది ఏదో ఒకటి ఉన్నదని దేవుడు చెప్పాలి అనుకున్నాడు. ఇప్పుడు చెప్పాలి అనుకున్న దేవుడు గురించి ఆలోచన చేసి అది నేర్చుకునేవాడిగా మనం ఉండాలి. ఈ రోజున ఒక టీచర్ టీచింగ్ చేస్తుందంటే ఒకప్పుడు ఆమె స్టూడెంట్, ఒకరి దగ్గర ఆమె నేర్చుకుని ఉంది. అది అలా ఏదైనా ఒకరి దగ్గర నేర్చుకోవాల్సిందే. ఇప్పుడు ఈ ఇల్లు, దీని లోపల దాగి ఉన్న రహస్యం ఎవరి దగ్గర నేర్చుకున్నా చెప్పరు, ఏ యూనివర్సిటీలో ఉండదు. కానీ దైవికమైన ఆలోచనతో పరిపూర్ణంగా నిండి ఉన్నటువంటి గ్రంథం ఉందే బైబిల్, దీంట్లో మాత్రం ఉంది. ఇది చాలా జాగ్రత్తగా నువ్వు ఆలోచించాలి, చాలా జాగ్రత్తగా ఆలోచించాలంటే ఎలా ఉండాలి? గంటలు ప్రార్థన. ఒక ఆయన అంటున్నాడు నిన్న, అయ్యా మా అయ్యగారు నన్ను గంటసేపు ప్రార్థన చేయించినాడు. నేను నవ్వుకున్నా. అసలు ప్రపంచంలో ఎవడైనా గంటసేపు ప్రార్థన చేస్తే ఆడు గొంతుని చచ్చిపోతాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఏం చేసావురా అన్న, ఏమో తెలియదు అన్నాడంతే. నువ్వు ఒక్కడవే గంట చేస్తే ఉన్న గంట సమయం ప్రార్థనగా అయిపోతే మరి ఇంక ప్రసంగం ఏది? అసలు వినటానికి బాగుందా? ఆడు ఉండేదే గంటసేపు, ఆ గంటసేపు ఒక్కడే ప్రార్థన చేసిందంట. చెప్పటం అంటే మనం ఏం చెప్పినా ఎదుటివాడు ఇంటలేని ఒక ఆలోచన. అందుకే దేవుడు ఇలాంటి వారి గురించి స్పష్టంగా ఎప్పుడో రాయించారు. ఈ బాపతిగాలు ఉన్నారే, వీళ్ళు బైబిల్ చదవరండి. బైబిల్ చదివితే నీకు దేవుడు అర్థమవుతాడు. ప్రార్థన చేయొద్దని కాదు. గంటసేపు నువ్వు ప్రార్థన చేస్తే మరి ప్రసంగం ఎప్పుడు చేయాలి? ఆత్మీయ ఆరాధన ఎప్పుడు జరగాలి? పిల్లల పాఠాలు ఎప్పుడు చదవాలి? ఉత్తర ప్రత్యుత్తరాలు ఎప్పుడు చదవాలి? ఇవన్నీ ఉండవే. ఇంకా అంటే రావటం, ప్రార్థన తీసుకొని పోవటమే. ఇంకా అలాంటప్పుడు ఏడదాకెందుకు? పుస్తకాలు ముందేసుకొని మనమే చదివేసుకొని మనమే పుస్తకాలు చూసి రాసేసుకొని మనమే మార్కులు వేసేసుకొని మనమే సంవత్సరం క్లాసులోకి వెళ్ళిపోతున్నాం అనుకో. ఇంకెందుకు లక్షల ఫీజులు ఎందుకు?
మంచి వెల్ ఎడ్యుకేషన్ ఎక్కడ దొరుకుతుందని గూగుల్లో సెర్చ్ ఎందుకు, ఎంక్వైరీలు ఎందుకు, ఇవన్నీ ఎందుకుంటే ప్రోగ్రెస్ కార్డులు ఎందుకు, సంతకాలు ఎందుకు, ఆ పిల్లకి దొబ్బులు ఎందుకు, ఇవన్నీ ఎందుకుంటే చెప్పండి. కనుక దేనికైనా ఒక పద్ధతి ఉంటుంది. అది మిస్ అయిందా క్రైస్తవ్యం మనం ఆలోచించాలి. కనుక ఇలాంటి వారి గురించి ఎప్పుడో యెషయా గారి కాలంలో రాయించాడు. తిరిగి మరణ సువార్తల్లో దాన్ని పరిచయం చేశాడు. ఏమన్నా తెలుసా? మార్కు సువార్త కొంచెం జాగ్రత్త 7వ అధ్యాయము 7వ వచనము ఏమనుంది అక్కడ? వారు మానవులు కల్పించిన పద్ధతులు దేవోపదేశములని బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధించుదురు అని రాయబడినట్టు వేషధారులైన మిమ్మును గూర్చి యెషయా ప్రవచించినది సరియే. ఏమన్నా అక్కడ? వేషధారులని అర్థం ఎవరో? యాక్టర్స్ అన్నమాట. అంటే ఇప్పుడు ఈ బాపతంతా దేనికనికి వచ్చింది? యాక్టింగ్. క్రైస్తవుడు ఆస్కార్ ఎప్పుడో చెప్తుంటా, క్రైస్తవుడికి ఇవ్వాలండి ఫస్ట్ ఆస్కార్ అవార్డు. నిజం, సినిమా వాళ్ళకి కాదు, క్రైస్తవుడికి ఇవ్వాలి. చెబుతున్నాడు, పెదవులతో నన్ను ఘనపరుచుదురు. అంటే ఇక దేవుడి గురించి వాడి నోట్ వచ్చిందంటే అబ్బబ్బా మనం అనుకుంటాం ఎంత భక్తిపడో అనుకుంటాం మనం, అంతగా మాట్లాడతాడు. పోనీ కొత్తగా ఏమైనా మాట్లాడతాడా? మనకు తెలిసిందే మాట్లాడతాడు. వండిన కూర వండితే ఒప్పుకుంటావా? వేసిన డ్రెస్ వేస్తావా? వేసిన చెప్పులు వేస్తావా? వేసిన గాజులు వేస్తావా? వేసి పెట్టిన వాచి పెడతావా? మార్చాలి, లేకపోతే మనసు ఒప్పుకోదు. మరి చేసిన ప్రార్థనే చేసి తెలిసిందే మాట్లాడితే దేవుడు ఎందుకు ఊరుకుంటాడు? వీడు ఎలా వింటాడు? ఏదైనా క్రొత్తగా ఉండాలి. మరి ఉండద్దా? ఒక తాపీ మేస్త్రి ఏదొక రకమైనటువంటి డిజైన్తో ఇల్లు కడితే నెక్స్ట్ మారుస్తాడు అక్కడ ఖచ్చితంగా. కనుక ప్రియమైన దేవుని పిల్లారా, దేవుడు అంటున్నాడు, వారు పెదవులతో నన్ను ఘనపరుచుదురు. అంటే వీడి మాట అబ్బబ్బబ్బబ్బా మన తోపిసిగడ్డగా అనమాట. ఇక అట్టుంటుంది అట్టుంటుంది. ఇంకా మనం అబ్బా వీడు ఎంత భక్తి పోవడం అనుకుంటాం మనం. అక్కడే మనకు అర్థమైపోతుంది లోన పీసేవి లేదని. ఘనపరుచుదురు కానీ వారి హృదయము నాకు దూరముగా ఉన్నది అన్నాడు అక్కడ. దేవుడికి కావాల్సింది పెదవుల ఘనత కాదు స్వామి, హార్ట్ కావాలి. దేవుడికి మనస్సు, దేవుడికి కావాల్సింది మనసు. దూరంగా ఉన్నది. వారు మానవులు కల్పించిన పద్ధతులు అంటే అర్థం ఏంటి? సంఘములో సంఘ ఆచారాలు నింపి సంఘ కార్యక్రమాలు జనాల్లోకి చొప్పించి ఇది మా సంఘ సిద్ధాంతము అని ఒక ట్యాగులైన ప్రపంచానికి పరిచయం చేస్తూ ఇది మా సంఘ క్వైర్స్ డ్రెస్సు అంటాడు ఒక పాస్టర్ గారు. అంటే మొత్తం ఒక పక్క గులాబీ ఒక పక్క కాంగ్రెస్ వేస్తాడు. పార్టీ తెలుసా మీకు? మీరు ఎప్పుడో అబ్జర్వేషన్ చేయండి. టీఆర్ఎస్ పిలిచింది అనుకో, పాస్టర్ గారు ఎక్కడో ఒకటి అది వేస్తాడు. ఏది? పింక్. మీరు చూడండి, అబ్జర్వేషన్ చేయండి. టీఆర్ఎస్ ప్రభుత్వం ఉందనుకుందాం కొద్దిసేపు, పాస్టర్ గారు సూటో కోటో లేకపోతే మరొకటి ఖచ్చితంగా పింక్ ఉంటుంది అక్కడ, లేకపోతే ఇట్లో. అది కాంగ్రెస్ అనుకోండి, ఖచ్చితంగా నెల జెండా పెట్టి అక్కడ ఉంటుంది. అంటే మామూలుగా ఉండదు మరి దగ్గర. బాబోయ్ ఎన్ని చోట్ల లేదనుకుంటున్నాం. మానవులు కల్పించిన పద్ధతులు దేవోపదేశముని బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధించుదురు. ఆరాధన జరుగుతుంది కానీ పెదాలతో కనపరుస్తున్నారు, వ్యర్థమైన ఆరాధనని స్థిరపరుస్తున్నారు. ఇది వ్యర్థమైన ఆరాధన మనం చెప్పామనుకో, ఆరాధన వ్యర్థమైంది ఉంటుందా అంటాడు మళ్ళా. దేవుని ఆరాధనని వ్యర్థం అంటున్నాడండి అంటాడు మళ్ళా. వాడికి వాడే ఆరాధన వ్యర్థం అంటే వ్యర్థమే. అది కచ్చిపులు ముట్టుకుని ఎగిరితే దాన్ని ఏమంటారండి? దాన్ని ఏం ఆరాధన అంటారు? డించుకు ఎగురుతుంటే ఎట్లా చెప్పండి? 1000 volts సౌండ్స్తో చెవులకు జుమ్మును పోతుంటే అసలుకే లోపల శబ్ద ఉత్ప్రేరక తరంగాలు మనిషికి టచ్ అవ్వగానే, ఒక మ్యూజిక్ టచ్ అవ్వగానే మనకు కూడా ఆటోమేటిక్గా జుంచుకు వచ్చింది బాడీ. అది క్రైస్తవ సభలైనా మన ఏ ఫంక్షన్ అయినా తెలుసా? మీరు అక్కడికి వెళ్ళండి, ఏదైనా పాట వినండి, మంచి సౌండ్ థీమ్తో వచ్చిందనుకోండి, ఆటోమేటిక్గా మన బాడీ షేక్ అవుద్ది అక్కడ.
ఎందుకంటే లోపల మనకి శబ్ద ఉత్ప్రేరకాలు ఉన్నాయి లోపల. ఆ కణాలు భమ్ము లేస్తుంటాయి. ఇక అది పెడతారు అంతే. ఇంకా ఎగుడు ఇంకా దానివల్ల ఉపయోగం ఏముంది? లక్షలాది రూపాయలు హెచ్చించి సభలు జరిగిస్తూ నువ్వు డించిక ఎగిరిస్తుంటే ఏం లాభం? అలాంటప్పుడు క్రైస్తవ నృత్య మండలి ఓన్లీ సాంగ్స్ అని పెట్టి చక్కగా ఆ బోర్డు అలాగే పెట్టాడు, ఆడు అలాగే చేస్తున్నాడు అనుకుంటారు. కానీ అక్కడ బోర్డు ఏముంటుంది? రక్షణ సువార్త. నువ్వేం చేస్తున్నావు? డ్యాన్సింగ్ ఆడుతున్నావు. నువ్వు డ్యాన్సింగ్ ఆడుతున్నావు. బోర్డు ఏమో రక్షణ సువార్త సభలు, లోపలేమో డ్యాన్సింగ్ చేస్తున్నాడు. నేను అందుకే చెబుతుంటా, అలాంటివి వద్దు. డైరెక్ట్ బోర్డు పెట్టి క్రైస్తవ నవయవ నాట్య మండలి సారథ్యంలో డిస్కోని పెట్టి వడుతున్నాడు. మేము వద్దన్నాం. అది పెట్టడు రక్షణ సువార్త సభలో. కానీ లేవు. ఎప్పుడు రాయించాడు ఈ మాటని? ఎప్పుడో. ఎందుకు మాట్లాడుతున్నాం? ఇంటి గుట్టు వీరికి ఏం ఎరుక. మనకు తెలియంది వేటికో తెలిసింది. నిజంగా షేమ్లెస్. నాకు తెలియని సంగతి నాలో ఉందని ఎవడని చెప్తే నాకు ఎలా ఉంటుందో చెప్పండి. ఎలా ఉంది? ఇంకా అర్థం కావాలంటే అంత బాగానే ఉన్నాం. డాక్టర్ గారికి వెళ్ళాం, అప్పటికి మనం మంచిగా స్ట్రాంగ్గా స్టాండ్ జమ్ వెళ్ళాం, బుల్లెట్ వేసుకుని వెళ్ళాం, అంత బాగానే ఉంది. స్టాండ్ గుర్రం తిప్పాం, డిమ్మి వెళ్ళాం. డాక్టర్ గారు పర్మిషన్ తీసుకున్నాం, కొద్దిసేపు కూర్చున్నాం, హ్యాపీగా 2 ఫోన్లు మాట్లాడినాం, అంతా అయిపోయింది. వచ్చేసాం. ఎవరమ్మా? నేనేనండి. ఏందో అన్నమ్మా ఏమని తీసుకొచ్చింది, దీనికి ఏం పని అట్లయితే టిక్కమని టెస్ట్ చేసి లోపల బాగా ముదిరిపోయింది. ఇంకో 15 రోజులు నువ్వు అందనుకో, మనకి ఎలా ఉంటుంది చెప్పండి. ఇప్పుడు దాకా ఎగిరాం, బుల్లెడు దూరాం, మంచిగా నాన్ వెజ్తో తినొచ్చాం. పైగా మళ్ళీ ఆ డాక్టర్ ఇప్పుడు అతను ఉన్నాం ఏమవసతో. అక్కడికి వెళ్ళిన తర్వాత టెస్టులు చేసి 1 గంట సేపు కూర్చోబెట్టి నీ లైఫ్ టైం క్లోజింగ్ ఇన్ ఓన్లీ 15 days అందనుకో, అక్కడ చచ్చిపోతున్నాం. మనకు తెలియని సంగతి స్కాన్ చేస్తే తెలిసింది, చెప్పగలిగింది డాక్టర్ అయితే. అప్పటి వరకు ఏం జరిగిందో బాడీలో తెలుసుకోకుండా మనం ఎంజాయ్గా తిరుగుతున్నామే. అది నిజమైతే అది నిజమే కదా. ఎన్నో జరిగాయి అట్లా. దేవుడు కూడా ఈ దేహములో దేవుని ఇంటిలో నీకు ప్రతీదీ తెలియాలని, తెలిసింది నువ్వు చెప్పాలని దేవుడు పెడితే, అది ఈరోజు కూడా నీకు తెలియకపోతే ఇంకా ఎందుకు క్రైస్తవ్యంలో ఉండటం అంటున్నాడు దేవుడు. కనుక ఇవన్నీ గ్రహించాలంటే మనకేం కావాలి? ఖచ్చితంగా చదువు కావాలి, అక్షరజ్ఞానం కావాలి కదండి. మరి అక్షరజ్ఞానం లేకపోతే మ్యామ్ అయిపోతుంది అంతే. మళ్ళీ దేవుడు పిలిచాడు, నేను వచ్చాను, ఇంకా వాక్యాలు చదవడు. ఇంకా నిన్నటిదాకా రైలు కట్ల కూడా బేవర్స్గా తిరుగుతాడు, తెల్లారి చర్చి ఫాస్ట్ అయిపోతాడు. దేవుడు నన్ను ఎంచుకున్నాడు. గాలిలో ఎంచుకోడు దేవుడు ఎప్పుడు. అది పౌలుని ఎంచుకున్నాడు, ధర్మశాస్త్ర పండితుడు, దగ్గర నేర్చుకున్నాడు ఆయన. అది గాలి తిరిగి నేర్చుకోలే. అది కనుక ప్రియమైన దేవుని పిల్లారా, దేనికైనా కలుపుతున్నప్పుడు చాలా జాగ్రత్త కావాలి. కనుక ఖచ్చితంగా నీకు అక్షరం మీద పట్టుండాలి, అక్షరమాల అల్లిక తెలిసి ఉండాలి, భావసారాలు తెలిసి ఉండాలి, తెలుగు గ్రామర్ మీద పట్టుండాలి. ఇవేమీ లేకుండా వచ్చేస్తారు అంతే. ఏముండదు మరి, ఏముండదు. నాకు ఆసక్తి ఉంది, నేను క్రికెట్ ఆడతా అంటే, మరి నువ్వు రంజీ ఎక్కడ ఆడేవురా అంటాడు అంతే. నువ్వు స్కూల్లో ఆడావా, మండల వైజ్గా ఆడావా, విలేజ్ వైజ్గా ఆడావా, డిస్టిక్ వైడ్గా ఆడావా, రంజీలో ఆడావా? ఇన్ని ఆడితే తప్పు నేను నేషనల్కి సెలెక్ట్ చేయడం. ఆఫ్టర్ ఆల్ ఒకడు బాల్ ఎత్తే కొట్టడానికి ఇంత ట్రైనింగ్ అవసరం అండి. మళ్ళీ దీనికి కోచి కోట్ల రూపాయలు ఖర్చు. ఇది వచ్చే బాల్ని కొట్టడానికే. విచిత్రం కదండి ఇది. వచ్చే బాల్ని కొట్టడానికి, అది ఎలా కొట్టాలో చెప్పేవాడికి 2 సంవత్సరాల పీరియడ్లో ఇంచుమించుగా 500 కోట్ల రూపాయలు బీసీసీ సమర్పించిందంటే నిజంగా ఏంటో విచిత్రమే. వేసేవాడు మామూలుగా వేయడు, మరి దానికి రకరకాల పేర్లు. బాల్ లాగా వచ్చింది, అలా వెళ్ళిపోయి ఇలా కొట్టింది. అది చైన్ వార్ను స్ట్రైట్గా వచ్చింది. నీకు ఆడికి వచ్చే ముందు గాలి అలా వెళ్ళి ఇలా వచ్చింది. నువ్వు ఇలా అంటే ఇలా వచ్చి ఇలా కొట్టి అవుట్ అయిపోతుంది అంతే. 6 బాల్కి 6 పోతారు. దాన్ని చెప్పాలి అంటే ప్రపంచవ్యాప్తంగా ఎవడు ఏ బాల్ ఎలా వేస్తాడో, దాన్ని ఎలా ఎదుర్కోవాలో అది అన్నీ తెలిసి ఉన్నవాడిని కోచ్ అంటారు కదా.
దానికి జ్ఞానం కావాలి. ఆ జ్ఞానానికి ఇచ్చే విలువ ప్రపంచానికి అర్థం కావాలి. ఆ జ్ఞానం నీ దగ్గర ఉందా? కొద్దిగా ఉంటే నువ్వు జ్ఞానాన్ని అడుగు. క్రైస్తవుడు జ్ఞానాన్ని అడగడం. అదే ప్రభా రేషన్ ఇవ్వు, ప్రభా కొత్త బట్టలు ఇవ్వు, ప్రభా కారు ఇవ్వు, ప్రభా అది ఇవ్వు, ప్రభా ఇది ఇవ్వు, ప్రభా ఇది ఇవ్వు. జ్ఞానం మాత్రం అడగడం. ఏది అడగాలో తెలియదు. బైబిల్ చదువుతున్నా అర్థం కాదు. ప్రతిోడు ప్రార్థన చేస్తే కారులో బంగళాలు ఇల్లు ఫ్రీ ఏసీలు అడుగుతాడు అంతే. మరి జ్ఞానం పెట్రోల్ అడగని కారు నువ్వు. ఎంత బాగుంది పాట, బాగుంది నిజంగా. ఇలా సెట్ అవుతుంది. ఇది క్రైస్తవుల పడాలి సంఘాల్లో. అది ఆడు వాడటం కాదు, ఇది క్రైస్తవులు పాడితే ఇంకా బాగుంటుంది. ఎందుకంటే అడిగితే ఎన్ని అయ్యే దేవుని ఫ్రీ. అదే ప్రియమైన దేవుని పిల్లారా, ఏమడగమన్నాడు తెలుసా? 1:5 యాకోబు పత్రిక, మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుణ్ణి. ఎవడైనా నాకు జ్ఞానం కొద్దిగా ఉంది ఒప్పుకుంటాడండి. అరే నువ్వు అందంగా లేవు అంటే నువ్వు ఉన్నలే అంటాడంతే. ఇక అందం గురించి నువ్వు నేనే మాట్లాడుకోవాలా అన్నట్టు మాట్లాడతాడు. అందంగా లేవన్నా ఒప్పుకోడు. నీ డ్రెస్సు బాగోదన్నా నా ఇష్టం, నాకు నచ్చింది, నువ్వేంటి అంటాడంతే. ప్రతీదీ అలాగే ఉంటుంది. జ్ఞానం లేదురా నీకు అన్నం అనుకో, ఊకుంటాడండి. పెద్ద నీకు ఉందలే జ్ఞానం అంటాడంతే. అంటే వీటితోనే దాన్ని కలిపి మాట్లాడటం అలవాటైంది వాడికి. అంతేగాని మరి జ్ఞానం లేదంట కదా, నిజంగా నాలో జ్ఞానం ఉన్నదా లేదా అని ఆలోచిస్తాడా అండి? ఆలోచించడు. ఒక వ్యక్తి తెలిసినవాడు నీలో జ్ఞానం లేనట్టుగా కనపడుతుందిరా, జ్ఞానం వృద్ధి చేసుకో అన్నమనుకో, ఉండి వెలగబెట్టు అంటాడంతే. రివర్స్ అంటనే. సరే ఎందుకన్నాడో మరి కదా, ఆలోచిద్దాం. మాటే కదా తీసుకుందాం అంటడా. నీకు పాడమాటం రాదు మరి అన్నమనుకో, అవును రాదు మరి. ఇది కూడా ట్రెండే నేటి కాలం అంటే మనం ఏం చేస్తాం? ఇంకా ఉదిత్ నారాయణలాగా ముక్కుతో పాడవచ్చు, లేకపోతే ఇంకొకళ్ళలాగా చెవులతో పాడవచ్చు, లేకపోతే ఇంకొకళ్ళలాగా నదితో పాడవచ్చు. ఏదైనా ట్రెండ్ అనుకుంటే సమర్థించుకోవటం అవుతుంది. అది సాధన అనేది చాలా ఇంపార్టెంట్ కదా. కనుక దేవుడు అంటున్నాడు, మీలో ఎవరికైనాను, మీలో అంటే మనందరిలో జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల, లేదని చెప్పట్లా, కొదువుగా ఉంది, తక్కువ ఉందిరా నీకు. డాక్టర్ గారు చెప్పానుకో, అమ్మ నీకు బ్లడ్ 11% ఉండాలి, మరి 9 ఉంది, 2 పెరగాలి, నువ్వు కాస్త ఉలవలు తిను, కాస్త ఉల్లిపాయలు తిను, కాస్త గడ్డి తిను అన్నమనుకో, డాక్టర్ గారు గడ్డి 3 పూటలు తినాలి, పరిగెడుతున్నట్టు. 3 పూటలు తినాలి, పరిగెడుతున్నట్టు కాదా? ఒక డాక్టర్ చెబితే ప్రిస్క్రిప్షన్ కంటిన్యూ ఫాలో అవుతాం మనం, కానీ దేవుడు చెబితే మాత్రం అస్సలు ఫాలో అవ్వం మనం. జ్ఞానము కొద్దుగా ఉన్న ఎడల దేవుణ్ణి అడగవలెను. సొలొమోను అడిగాడు, ఇంత గొప్ప నీ జనాంగాన్ని నేను పరిపాలించాలంటే, ఆ లెక్క చెప్పాలంటే నా వల్ల కాదు మహాప్రభు, దయచేసి నన్ను విడికించుకో. అయితే ఒక పని చేయి, నువ్వు ఎన్నుకున్నావు కాబట్టి, కావాలంటావు కాబట్టి నాకు వీరిని పరిపాలించే జ్ఞానాన్ని ఇవ్వు. సొలొమోను జ్ఞానాన్ని అడిగాడండి. చెక్కలాడు సొలొమోను ఏమన్నా. కనుక క్రైస్తవుడు మస్ట్ అండ్ షుడ్గా దేవుని అడగవలసింది జ్ఞానమే. వీడు మోకరిస్తే మళ్ళీ పైగా సామెత, మోకాళ్ళు నల్లబడితే హృదయము తెల్లబడిద్ది అంట. ఎప్పటికీ పడుతుంది, బ్లడ్తో కొట్టుకొని బ్లడ్ ఉంటుంది, ఏం తెల్లబడదు. అది హృదయం తెల్లబడితే పాలిపోతే నువ్వు పోతావు. బ్లడ్ లేకపోతే తెల్లబడిద్ది. దాని అర్థం అది కాదండి. మరి మాకు తెలుస్తుంది అర్థం ఏంటో. కానీ ఈ ప్రార్థన కాదు దేవుడికి కావాల్సింది, ఆత్మీయ ప్రార్థన అవసరం. యేసుక్రీస్తు అడగలా? యోహాను సువార్త 4:20-24 వరకు ఏమన్నాడు? ఒక ఆమె వచ్చింది సుకారణ ఊరిలో యాకోబు గారి బావి దగ్గర, అయ్యా నువ్వు ప్రవక్తవని నేను ఎరుగుతున్నా, గ్రహిస్తున్నా, మంచిది. ఇప్పుడు నువ్వేం చెప్పబోతున్నావు తెలుసా? చెప్పు. మీ పితరులు అక్కడ ఆరాధించరు కానీ అక్కడ కాదు ఇక్కడ చెబుతున్నావు. నిజమేనా? నిజమే. అప్పుడు అంటాడు, ఆరాధించిన స్థలం మీకు తెలిసిన దాన్ని మీరు ఆరాధిస్తున్నారు, ఆరాధించవలసిన విధానం మాకు తెలిసిన దాన్ని మేము ఆరాధిస్తున్నాం. తండ్రిని ఆరాధించవచ్చు చెబుతున్నాడు అప్పుడు మాట. ఆ మాట అని నీకు తెలిసిన ఆరాధనలో నువ్వు ఉన్నావు, అది నీకు రైట్ అనిపిస్తుంది. నాకు తెలిసిన ఆరాధనలో నేనున్నా,
అది నువ్వు సలహా ఇవ్వడానికి ఉపయోగపడుతుంది. కానీ ఒక విషయం చెప్తా, తండ్రిని ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను. ఇప్పుడు ఆరాధించడం అంటే మార్కు 7:7 ప్రకారం పెదవులతో ఘనపరుచుదురు కానీ మా హృదయం నాకు దూరంగా ఉంది, ఇలాంటి ఆరాధన మాకు వద్దు. దీన్ని ఏ ఆరాధన అంటారు తెలుసా? దేవదూతారాధన. కొంతమంది అయితే ఇట్ట కొట్టుకుంటూ ఉంటారు సాయంకాలం, జాకెట్ చినిగిద్దో జబ్బలు చినిగిద్దో ఏం తెలియదు ఇంకా. అది ఇక మగవాళ్ళు అయితే బట్టలు అదే సినిమాలో సుత్తివేరు గడి చూసుకుంటుంది, సుత్తేర భద్ర చూసుకుంటూ చూసినా అట్లా చూసుకుంటారు, దానికి అట్ట అయిపోద్ది తెలిపని. బయటకు కొత్త చొక్క కొనుక్కోవాలి, ప్రార్థన చేసి చొక్క చినిగిపోయింది. ప్రార్థన చేసి చొక్కా దించావు కానీ ప్రార్థన చేసి నువ్వు దేవుడి మనసుని ఇచ్చించలేకపోయావు. అది ఇదేం ప్రార్థన? ఈ ప్రార్థన ఇష్టపడ్డం మరి. అందుకే మీకు తెలిసింది మీరు ఆరాధిస్తున్నారు, మీకు కరెక్ట్ అవుతుంది. మాకు తెలిసింది మేము ఆరాధిస్తున్నాం, ఇదే కరెక్ట్ అన్నాడు యేసుక్రీస్తు వారు. ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉంటే వాడు దేవుణ్ణి అడగవలేను. నువ్వు జ్ఞానాన్ని అడుగు. ఈ సంవత్సరం దేవుడు నాకు బహుజ్ఞానాన్ని ఇచ్చాడు, పోయినతో కంపేర్ చేసుకుంటే అంటడా? ఫినాన్షియల్ విషయం మాట్లాడతాడు. పోయిన సంవత్సరం నాకు ₹1,00,000 అప్పులు ఉంటే ఈ సంవత్సరం నాకు దేవుడు 1,00,000 ఇచ్చి ఆ 1,00,000 పక్కన 1,00,000 వేసాడు, లక్షణంగా ఇంట్లో ఉన్నట్టు అంతే. ఇదేమి అంటే దేవుళ్ళు లేనివాడు కూడా ఫినాన్షియల్గా బాగానే ఉన్నట్టుగా వాడు మాట్లాడుతుంటాడు. మరి దానికి దీనికి ఎట్లా? అసలు దేవుణ్ణి ఎవడు ఆర్థిక శాస్త్రంలో కూర్చోబెట్టింది? ఆయన గణిత శాస్త్రంలో ఉంటాడు రా, లెక్కల మాస్టర్ ఆయన. ఏమైనా దేవుని పిల్లారా? కాబట్టి జ్ఞానాన్ని అడుగు. క్రైస్తవుడు నాకు తెలిసి జ్ఞానాన్ని వాడి ప్రార్థనలో అడిగిన దాఖలాలు లేవు. నేను సగర్వంగా చెప్తా, నేను తప్ప ఏది అడగను, అదే అడుగుతా. ఎన్నోసార్లు చెప్పాను మీకు. అది నాకు అడగడం చేతగా దేవుణ్ణి, ప్రభు నాకు అది బిచ్చిపోలాగా, ఈజ్ మై ఫాదర్, నాకేం కావాలి నా తండ్రికి, ఆయనకి ఏం కావాలో ఇంకా నాకు తెలియట్లా. ఆయనకి ఏం కావాలి అని, అతనికి ఏం కావాలి, అతనికి ఏం కావాలి, ఇది చేసాం ఇంకో తలంపు వస్తుంది, ఓహో దీనికంటే బెటర్గా ఇంకోటి చేయాలా, అయితే అది డ్యూ ఉంది కదా, ఆ టైం వచ్చిందాక డ్యూనే. వచ్చే సంవత్సరం మనం జనవరిలో మీటింగ్ అనుకున్నాం, అది డ్యూవే. నా తండ్రికి అది కావాలి. 25 తర్వాత జనవరిలో మళ్ళీ మనము INRI గురించి మాట్లాడాలి. అప్పటిదాకా డ్యూవేనా? డ్యూవేముంది అది. ఆయనకి ఏం కావాలో నేను ఆలోచించి ముందు పెడితే అది క్లియర్గా లేదు, డ్యూగా ఉంది. కానీ నాకేం కావాలో పోయిన నెల కంటే ఈ నెల కంటే మరొక నెల, గడిచిన కాలంతో పోల్చుకుంటే ప్రజెంట్ నేను చాలా వృద్ధిగానే ఉన్నాను కనుక నేను ఆ విషయాన్ని అడగవలసిన అవసరతే లేదు. కానీ ఆయన పోస్ట్పోన్ అయింది. పోస్ట్పోన్ కాదు, ఆ సమయం రావాల్సి ఉంది. అది గుండెలో కలుక్కుమంటుంది. ఆ పోస్టర్లు వెళ్ళిపోవాలి, ఉండకూడదు పోస్టర్, దేవుడు వెళ్ళిపోవాలి ముందంతే. అది లోకానికి తెలుస్తుందంతే, అది తెలియపరచవలసిన బాధ్యత ఉంది అంతే. లోకానికి చెప్పాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలియపరచాలి. లోకానికి అక్షర రూపంలో తెలియపరచవలసిన బాధ్యత అది ఇంకా ఎదురు చూస్తూ ఉన్నది. జ్ఞానాన్ని అడుగు. ఇంకా నువ్వు ఏం అడగడానికి ఇష్టపడవు. అసలు ఏడు జ్ఞానాన్ని అడగడు. అసలుకే లేచిన నుంచి ఆదివారం ముడిసి అంటాడు, సోమవారం శాప అంటాడు, మంగళవారం మటన్ అంటాడు, బుధవారం బుర్రే అంటాడు అంతే. ఇంకా నాన్ వెజ్ లేని ఉండలేడు. ఇంకా తినటం తప్పు కాదు, నువ్వు తింటున్నావు అంటే ఖచ్చితంగా ఇది ఇచ్చిన దేవుడు ఎంత కృప చూపిస్తే ఈ ముద్ద నట్టుకొచ్చింది. ఆయన సెలవు లేక భోజనము సేకరించడం ఎవడి తరమో కానే కాదు అది. కనుక జ్ఞానం అడగాలి. ఇప్పుడు జ్ఞానాన్ని అడగాలంటే సైకిల్ అడగాలనుకో, సైకిల్ కావాలన్నా అన్నామనుకో, వాడికి సైకిల్ అవసరమో కాదో మనకు ఒక ఐడియా ఉంటుంది. వాడు అడిగాడంటే అర్థం ఏంటి? వాడికి కావాలని. ఇప్పుడు వాడికి ఇవ్వాలా వద్దా? ఎవరు నిర్ణయించుకుంటాడు? తండ్రి, డాడీ నాకు పెన్ను కావాలి, డాడీ నాకు ₹10 కావాలి, డాడీ ₹100 కావాలి. ఫస్ట్ క్వశ్చన్ ఎందుకురా అంటే ఎందుకు అనే దానికి ఆన్సర్ మన దగ్గర ఉండాలి. ఎందుకురా డాడీ నాకు ₹100 కావాలి, ఎందుకురా తక్కువని ఇచ్చేస్తామని మనం, ఎందుకురా లాచ్చి ప్రశ్నలు వేస్తాం మనం. ఎందుకంటే వాడి దగ్గర కరెక్ట్గా క్లారిటీ ఉందా లేదా దాని గురించి.
రూపాయలు సంపాదించాలంటే ఇంచుమించుగా 100 నెత్తురు చుక్కల చెమటగా మారాలి ఒక తండ్రి కష్టం. అలా ఖర్చు పెట్టేస్తాం మనం. అడుగుతాం, ఎందుకో అడుగుతాం అంతే. ఆడు చెప్పాలి, రేపు వాడు కూడా తండ్రి అవుతాడు కదా, వాడికి అది అనుభవంలోకి రావాలి. ఇప్పుడు నేర్పకపోతే పోరంలోకి అయిపోతాడు. రేపు వదిలి కూడా చేసుకున్న రోజు శాపనేత పెడుతుంటుంది. కానీ నా ఫ్యాన్కి వేసిన దొంగ అని తిట్టింది. అంతే. మన కొడుకు రేపటి రోజున ఎవరి రాజులా ఉండాలంటే ఈ రోజున వాడిని మనం శాప కింద మడతేసి దంచడమే. దెబ్బ దాకుంటుంది మరి, కాదా? నిజం. జ్ఞానం కొద్దిగా ఉంటే అడగాలి, ప్రభు నాకు జ్ఞానం ఇవ్వు. దేవుడు అడుగుతున్నాడు, ఎందుకురా? ఎందుకు? అసలు అదేంటో నీకు తెలుసా? అదేంటో తెలుసా? అది ఎక్కడ దొరుకుతుందో తెలుసా నీకు? నన్ను అడిగామనుకో, నన్ను అడుగుతున్నావంటే అది ఏంటో ఎక్కడ దొరికిద్దో నీకు తెలియాలి కదా, నీకు తెలియాలి కదా. యోబు గ్రంథము 28వ అధ్యాయము 12-13 వచనములో, అయితే అడుగుతున్నాడు, మడన ఎక్కడ దొరికిద్దా అన్నది ఈజీగా అడుగుతున్నాడు దేవుడు. అట్లా వెళ్ళండి, లెఫ్ట్ తీసుకోండి అండ్ వైన్ షాప్ ఎక్కడ దొరికిద్ది, రైట్ తీసుకొని మోసందులో ఉందంటే సీకిల్ షాపు, ప్రతిదీ చెప్తుంటాడు మనిషి. కానీ జ్ఞానం ఎక్కడ దొరుకుతుంది అని అడగండి. మనం వెళ్ళి, బ్రదర్ జ్ఞానం ఎక్కడ దొరికిద్ది? కొత్త స్టోరా అంటాడంతే. కొత్త స్టోరా? ఈ స్టోర్లకే స్టోర్, అది కొత్త స్టోర్ అంటాడు వీడు. జ్ఞానము ఎక్కడ దొరుకును క్వశ్చన్ మార్క్ అంటే అర్థం ఏంటి? ఆలోచించు, ఎక్కడో దొరికిద్ది అది. వివేచన దొరుకు స్థలము ఎక్కడ ఉన్నది? నరులు దాని విలువను ఎరుగరు. నరులు అంటే నువ్వు నేను, మన ముత్తాతలో రాబోతున్న తరం కూడా తెలియదు అంటున్నాడు దేవుడు కదా. ప్రాణులున్న దేశంలో అది దొరకదు అని అర్థం ఏంటి? ఈ యూనివర్స్ మీద జ్ఞానం అనేది దొరికే ఛాన్స్ లేదు. మరి ఎక్కడ దొరికింది ఏంటి? ఎక్కడొక్కడ దొరకాలి కదండి. దేవుడు ఎంత మాట ఎందుకు అన్నాడు? మరి ఎక్కడో ఒకసారి ఉండాలి కదా. జ్ఞానం ఎక్కడ దొరికిద్ది అని అడుగుతున్నాడు. టోటల్గా చెబుతున్నాడు, నరులు దాని విలువను ఎరుగరు. ఫస్ట్ చెప్పాడు, నువ్వు దాని విలువని ఎరగవు, దాని విలువ ఎంతో నీకు తెలియదు. ఫస్ట్ మనిషికి జ్ఞానం విలువ తెలియదండి. తెలుస్తుందండి? చాలామంది చూడండి, భర్త విలువ తెలియదు, భార్య విలువ తెలియదు, తండ్రి విలువ తెలియదు, పిల్లల విలువ తెలియదు, బ్రతుకు విలువ తెలియదు, ఎలా బ్రతకాలో కూడా తెలియదు. అందుకని భూలోకంలోకి వచ్చామా, 4 కాలాల పాటు బతికామా, అవలాగాళ్ళకి తిరిగామా, సచ్చామా అన్నట్టు ఉండకూడదు. చరిత్ర సృష్టించే మరణించాలి. మనం పోయిన తర్వాత కూడా మన గురించి మాట్లాడుకునేంత గొప్పగా ఆ బ్రతుకుని వదిలేసి వెళ్ళాలి. అది దేవుడు కోరుకుంటున్నాడు. ఎక్కడ దొరుకును? వివేచన దొరుకు స్థలము ఎక్కడ ఉన్నది? నరులు దాని విలువను ఎరుగరు. నరులు అంటే అప్పటి నుంచి మన రాక దాని విలువ, జ్ఞానం విలువ మనిషి తెలియదంట. అంతేకాదు, ప్రాణులున్న దేశములో అది దొరకదు. మరి ఎక్కడ దొరికింది అంటే, ప్రాణులున్న దేశం అంటే సముద్రం అవ్వచ్చు, భూమి అవ్వచ్చు. అది కొండలో, గుట్టలో, భూమిలో బంగారం, వజ్రం, వెండి, వైడూర్యాలు, రకరకాలు ఎక్కడ దొరకదట జ్ఞానం. మరి ఎక్కడ దొరికిద్ది? పెట్రోల్ ఎక్కడ దొరికిద్దో తెలుసు, డీజిల్ ఎక్కడ దొరికిద్దో తెలుసు, ప్రతిదీ ఎక్కడ దొరికిద్దో తెలుసు. పరిశోధిస్తున్నాడు, శోధిస్తున్నాడు, దాన్ని ఖచ్చితంగా వెలికి తీస్తున్నాడు. మనిషి అనేవాడు అన్నీ సాధిస్తున్నాడు. కానీ జ్ఞానం ఎక్కడ దొరికిద్దో మాత్రం మేధావి కూడా చెప్పట్లా. పుస్తకాల్లో కూడా లేదు జ్ఞానం ఎక్కడ దొరికిద్దో. అది ఏదైనా ఎక్కడ దొరికిద్దో చెప్పగలడు, కానీ ఇంతవరకు జ్ఞానం ఎక్కడ దొరికిద్దో సబ్జెక్ట్ లేదండి. పీ దగ్గర నుంచి సత్య చదివేంత వరకు ఈ మధ్యన ఉన్నటువంటి ఈ 25 సంవత్సర జీవితకాల చదువులో అసలుకి ఈ సబ్జెక్ట్ లేదంటే నమ్మండి, ఏ యూనివర్సిటీలో ఏ బుక్లో ఒక పేజీ లేదండి దాని గురించి. ఇంకెందుకండి పుస్తకాలు? పాలు పెతకడం తప్ప దీనికి పని చేయవి. అంతేనా? అంతే మరి.
సకల శాస్త్రాల కన్నా మిన్నం బైబిల్. నిజంగా ఇది అర్థమైతేనండి నరాల్లో అలా వెళ్ళిపోతుంటుందండి సారం. నిజం, మనిషికి కిక్కిచ్చిద్దంతే వాక్య సారం తెలిస్తే. ప్రియమైన దేవుని పిల్లలు, మరి ప్రాణుల దేశం దొరకకపోతే ఎక్కడ దొరికింది అది? ఎక్కడో ఒక చోట దొరకాలి, ఎక్కడో చోట దొరకాలి. అది దొరకాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్గా నువ్వేం చేయాలి తెలుసా? ఏం చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్గా ఏం చేయాలి? ఫస్ట్ అది ఎక్కడ దొరికిద్దో తెలుసుకోవాలి కదా. ఎక్కడ దొరికిద్ది? ఎవరైనా చెప్పగలరా? అది ఎంత వెతికినా దొరకలేదండి. చేపలకి వెళ్ళారు, తెల్లవారులు వాళ్ళేసారండి, దొరకలా. అయినా నీరసపట్ల వాళ్ళు వేస్తూనే ఉన్నారు, తెల్లారిపోతుంది అంతే. చూశాడు యేసుక్రీస్తు వారు, ఏంటి నాయన అయ్యా వాళ్ళదా? అయితే పక్కన కుడి పక్కన ఇప్పుడు దాకా కుడి పక్క ఎడం పక్క వెనక ముందు వేసారుగా. ఇప్పుడు బోట్లో ఉన్న వ్యక్తి ఒకే చోట ఎత్తనా ఏంటి? గేలం అనుకో ఇటు వేస్తాం, పడపోతే ఇటు వేస్తాం, నాలుగు దిక్కులు వేస్తాం. వాళ్ళు కూడా అప్పటికి ఖచ్చితంగా ఆ బోటు చుట్టూ వలేసి ఉంటారు 100%. ఏ జాలరైనా అలాగే వేస్తాడు, ఇసిరేస్తే అంత దూరం పడిద్ది. మళ్ళీ అటు పడలా, ఇటు వేస్తాడు, వెనక్కేస్తాడు, ముందుకేస్తాడు, మొత్తం రౌండ్ అయిపోయింది. కానీ యేసుక్రీస్తు వచ్చిన తర్వాత ఏంటయ్యా అంటే పర్లేదంటే పర్లేదు, నీరసంగా చెప్పట్లా, పర్లేదయ్యా ఓకే. కుడి పక్కనే ఇప్పుడు దాకా వేసాక అలా వాళ్ళు. మనం అనుకో నేను చేసిందే ఇప్పుడు దాకా నువ్వేం చెప్పొద్దు అంట మనమైతే. మరి ఎందుకు చెప్పిండో అనుకో. అక్కడ ఎతికామండి, ఒక వస్తువు దొరకలేదు. ఏంటమ్మా దొరకలేదు, దాని పక్కన ఎతుకు, ఇప్పుడు దాకా ఎతికే వచ్చా, అయిపోయింది అక్కడ ఛార్జింగ్. ఎందుకు చెప్పిండు? ఆయన పెట్టుంటాడో లేకపోతే ఆయన చూసుంటాడో అన్న కాన్సెప్ట్లో మనం వింటామా అంటే నేను ఇప్పుడు దాకా ఎతికే మళ్ళీ ఎతకమంటున్నాడు అంటాం మనం. సరే వెళ్ళాం, అడగదు, కొంచెం పక్క తిరిగి వెళ్ళాడు. ఆడ ఉంటుంది అది, అరే నాకు కనపడలేదు ఏంటి? ఆయన చూసుండొచ్చు, పెట్టుండొచ్చు. నేను 7th క్లాస్లో కూర్చున్నా, మనిషి బాడీ మీద పుట్టుమసలు రాస్తున్నారు. నిక్కరేసుకుంటాం కదా 7th మరి, వాళ్ళంతా తిప్పుతున్నారు, గిర్రా యాడ్రా అని. ఏంటిది? ఏమో పుట్టుమచ్చ ఎక్కడ అని. దొరకలా. మా హెడ్ మాస్టర్ ఉన్నారు, కాకాని వెంకట నరసయ్య గారు. ఏంటమ్మా ఏం చేస్తున్నారు ఏంటి ఇప్పుడు దాకా? ఇది దొరకట్లేదు. వాడి కుడికంట్లో చూడండి అన్నాడు అంతే. ఆ విషయం నిజంగా నాకు తెలీదు. దువ్విన తలనే దువ్వుచు అను శాసన తల దువ్వుగా రోజుకి ఏ రోజు కూడా నాకు కుడికంట్లో పుట్టుమొచ్చిందో నాకు కూడా తెలియదు. ఎప్పుడైతే కుడుకు నేను ఎలా అన్నానో కిందకలా అన్నానో ఏమో అందరు రైట్ అయిన సర్టిఫికెట్లో పడిపోయింది అది. అప్పుడు అనుకున్నా, ఒక టీచర్ అనేవాడు ఇంత అబ్జర్వ్ చేస్తాడా? చదువులోనే కాదు, యాటిట్యూడ్లో కూడా చూస్తుంటారు కదా, బాడీ లాంగ్వేజ్ కూడా చూస్తుంటారు. నాకు అప్పుడు అనిపించింది, అబ్బాయి ఎంత ఇంట్రెస్ట్ అండి మాస్టర్లకి. అంటే ఎప్పుడు చూశాడు? అరే ఎట్రా నీ కళ్ళు తెరుగు ఎలా చూసేటప్పుడు ఎప్పుడున్నాను. మనం మామూలుగా మీకులా కూర్చొని ఉంటాను, చూస్తాం, పాఠాలు చెప్తుంటాడు, మ్యాథ్స్ కదా అని సైన్స్ మ్యాథ్స్ రాస్తుంటాం. మరి నేను ఎప్పుడు ఇలా చూసి ఇలా రాస్తున్నాను ఇలా చూస్తున్నాను తెలియదు, కానీ ఆయన గమనించాడు. నాకు అప్పుడు ఆశ్చర్యం, వండర్, నిజంగా మహాద్భుతం. అంటే ఎవరో ఒకరు చెప్పాలి. మరి ఇప్పుడు జ్ఞానం అనేది ప్రాణులున్న దేశంలో దొరకద్దు అన్నాడంటే మనం పుసుక్కున పైనుండొచ్చు జ్ఞానం అనకూడదు. మరి ఎప్పుడైనా నువ్వు అంత డైరెక్ట్గా అయ్యావనుకో చచ్చిపోతావు. అక్కడ ఏమడుగుతున్నాడో దాన్ని అర్థం చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అమ్మాక 3 ముళ్ళు అనమనుకో గొంతుకేసి మనకు చచ్చిపోద్ది. 3 ముళ్ళు అంటే గొంతుకు అది గ్యాప్ ఇచ్చి ఇక్కడ దాకా గ్యాప్ ఇచ్చి ఎంత తాడు పెట్టుకొని ఎట్టి ఆడేస్తారు. అది 3 ముళ్ళు వేయటం అంటే. ఏమన్నా అని చెప్పేసి ఒక్కటే 2 లాగే మనకు చచ్చిపోద్ది. మీరే కదా ఏముంది ముళ్ళు, ఒరే ముళ్ళు అంటే ఆ ముళ్ళు కాదురా, అది దానికి పద్ధతి ఉంది, మంత్రోచ్చారణ అంటాం కదా, అవి ఉంటారా నాయన. వీడు ఎవడరా తెంగలోడు, వీడు ఎవడరా పెళ్ళించింది అట్లా. కాబట్టి అర్థం చేసుకోవడం తెలియాలి మనకి. అది కనుక ప్రియమైన దేవుని పిల్లలు, ఎక్కడ దొరికింది? ఎక్కడ దొరకట్లే, ఎక్కడ దొరికింది? దీన్ని గురించి తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? వాళ్ళని అడగాలి ఫస్ట్. వాళ్ళు ఎక్కడ ఉంటారు? అసలు భూమి మీద నరుల్లోనే లేదా? డైరెక్ట్గా హింటిస్తున్నాడు అక్కడ దేవుడు. లేదు, ప్రాణుల దేశంలో జ్ఞానం అనేది దొరకద్దు అంటే ఇప్పుడు ప్రాణుల దేశంలో జ్ఞానం ఉంటుందా? అసలు ప్రాణమే లేదు, జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? సో అక్కడ ఆప్షన్ లేదు, ఇక్కడ ఆప్షన్ అయితే ఇచ్చాడు. మరి ఎక్కడ దొరికిద్ది?
దీని గురించినటువంటి ఆలోచన ఎవరికైనా తెలుసా? వాళ్ళ దగ్గరికి వెళ్ళాలా? వెళ్దామా? వెళ్దాం. యోబు గ్రంథము 28వ అధ్యాయము 22వ వచనములో స్పష్టంగా ఏమనుందంటే, మేము వాళ్ళెవరో తెలియదు మనకి, మనం పుసుక్కుని మనసు అనుకుంటాం ఏమి చెబుతుంటే, మేము చెవులారా దాని గూర్చిన వార్త వింటిమని నాశనమును మరణమును. ఎవరో తెలిసిందట జ్ఞానం ఎక్కడుందో? నాశనానికి మరణానికి అంట. అంటే మనుషులు తెలియదు. అది జ్ఞానం గురించి తెలిసిన వాళ్ళు ఎవరు ఉన్నారంటే అది నాశనము మరణము. నువ్వు సహవాసం చేస్తే నీ నాశనము, నువ్వు సహవాసం చేస్తే నీ మరణము. నీ అనేది చేరకుండా ఉన్నంత వరకు నాశనము మరణం అనే రెండు, అవి ప్రాణుల, ఆత్మల, జీవుల, నువ్వేం పెట్టడానికి వీల్లేదు. వాటిని దేనితో పోల్చడానికి వీల్లేదు. నాశనము మరణము అంతే. అవంటున్నాయి, మేము చెవులారా దాన్ని గూర్చిన వార్త వింటిమి. చెవులారా అండ కాబట్టి ఇది ప్రాణం ఉంది అంతే కదా. అది జీవ తెలియదు, ఏ ప్రాణి తెలియదు. చెవులైతే ఉన్నాయా? ఉన్నాయి. అదేదో వింత జంతువా? అసలు అలా హోల్డ్లో పెట్టుకో. అది నాశనమును మరణమును అనును. ఏమంటున్నాయి? మేము చెవులారా దాన్ని గూర్చిన వార్త. ఇప్పుడు ఇరుకుట్లో పడ్డాం మనం. నాశనానికి మరణానికి తెలిస్తే నాశనంతో సమాసం చేయాలి ఖచ్చితంగా. ఎందుకంటే అది చెప్పాలి కదా మరి మనకి. లేదా మరణంతో సమాసం చేయాలా? అది చెప్పాలి. అది చెప్పబోయి అమ్మ, నాశనము మరణం అనేది జ్ఞానం ఎక్కడుందో దాన్ని గూర్చిన వార్త విన్నాయి అని క్లూ ఇచ్చాయి. వాడితో మనకు సహవాసం అవసరం లేదు. అన్న ఇది ఆడ దొరికిద్దన్నా, ఓటీలు అంత పోవే అన్న, ఒకత చూపిస్తామంటే చెప్పు దిగి దిప్పానందున అంటే వాడు క్లూ ఇచ్చాడుగా కోటి అని. ఇప్పుడు కోటి వెళ్ళు. మనకు తెలితే అట్లా నేనే నా కార్లు ఎక్కించుకోపోతాను, బైక్ ఎక్కిపోతా, వస్తా 90 రూపాయలు వస్తా అంటే పోరరే అంతే. ఎదుటి వాడిని ఇసుకించి వాడు ఎప్పుడు కూడా. ఏమండి ఇలా వెళ్ళాలంటే అలా వెళ్ళి రైట్ తీసుకో, ఇలా వెళ్ళమంటారా? వాడు ఏదో ఫ్రస్ట్రేషన్లో ఉంటాడు, వాడిక తెక్కొచ్చి మనల్ని తిడతాడు. ఇక ఆడు చెప్పినప్పుడు మనం జాగ్రత్తగా విని ఇలా వెళ్ళమంటే ఓకే, ముందు దారి తెలిసిదిగా మనకి, అలా వెళ్దాం. 3 దారులు వచ్చాయనుకో, మళ్ళీ వెనక్కి వచ్చేసి మళ్ళీ అడిగి అనుకో తంతాడు. ఆడే ఆగి వాడిని అడుక్కుంటే వెళ్ళాలా. అంటే ఒక విషయాన్ని ఒక్కసారి ఒక్కడిని అడగాలి. ఇసుకించామనుకో కొడతాడు అంతే, కొట్టినా కొడతాడు. మనకే చికాకు వచ్చింది ఇప్పుడన్నా కదా. ఇప్పుడు అవి ఏమన్నాయి? మరణంతో సహవాసం చేయవలసిన అవసరం లేదు, చేస్తే నీ అవుద్ది. నాశనముతో సహవాసం చేయవలసిన అవసరం లేదు, చేస్తే నీ అవుద్ది. అప్పుడు నీ నాశనము నీ మరణము అవుద్ది. నాకెందుకు నాశనం మరణం? కనుక అవి ఏం చెప్పాయంటే క్లూ ఇచ్చాయి. దాని గూర్చిన వార్త వింటిమే. వార్త విన్నది అంటే ఆ వార్త ఎక్కడో ఒక చోట సువార్త రూపంలో ఉండాలి. క్రైస్తవుడు ఖచ్చితంగా క్యాచ్ చేయాలి. శుభవార్త కాదది, సువార్త. మంచి మాట చెప్పింది, నాశనం మరణం. మేము విన్నాం. ఇప్పుడు మనం ఏం చేయాలా? మనం కూడా అవి వార్త ఉన్నాయి, మనం ఏం చేయాలా? మనం సువార్త వినాలి. అప్పుడు జ్ఞానం ఎక్కడ దొరికిద్దో తెలిసిద్ది, ఎక్కడ ఉన్నదో తెలిసిద్ది. కనుక నాశనమును మరణమును జ్ఞానవార్త ఉన్నాయి. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? వార్తని వినాలి. ఇప్పుడు మనం సువార్తని వినాలంటే లైవ్లో క్రికెట్ వస్తుంటే కళ్ళు మూసుకొని సచిన్ 6 కొట్టాడా లేదంటే కుదరదు. నువ్వు ఖచ్చితంగా గుడ్లకు చూడాల్సిందే. అది అసలు మీరు చూడండి, క్రికెట్ ఆడేటప్పుడు సినిమా అన్న అప్పుడప్పుడు పుణికెత్తమే, కానీ క్రికెట్ 1 గంట ఆడుతున్నా సరే లాస్ట్ బాల్కి 6 రన్స్ కొడతాడా కళ్ళల్లో కళ్ళిట్టి సుత్తం. మరి ఆడి కొడితే తొడగొట్టుకుంటాడు వీడు. తెల్లారి 12 ఆడికి బాగానే కోట్లు వచ్చేస్తాయి, 6కి ఎంత 4కి ఎంత అని. వీడికి మాత్రం తెల్లారి పనిపోడు, ఇంకా షార్ట్కి అంతే. ఆ రోజు 1000-2000 బొక్క జీవితం. సరే, అది నన్న బిజినెస్ మనకి ఎందుకని. ఇప్పుడు ఆ వార్త వినాలంటే అది సువార్త కదా. అది వినాలంటే ఎప్పుడు సువార్త జరుగుతుందో సంఘాలలో
అప్పుడు నువ్వు అక్కడ ఉండాలి. అంతే. సువార్త నీ కొరకు ఆగదు, టైం నీ కొరకు ఆగదు, ఏది మన కొరకు ఆగదు. మన కొరకు ఏదైనా ఆగింది అంటే అది గుండె. మన కొరకు ఆగేది గుండె, ఆగింది గుండె. ఇంకా ఏది మన కోసం ఆగదండి. టైం ఆగిద్దా? ఆగదు. ఆకలాగిద్దా? నిద్ర ఆగిద్దా? చుట్టం ఆగుతాడా? సహవాసగాడు ఆగుతాడా? ఏది ఆగదండి మన కోసం. కానీ మన కొరకు ప్రేమతో ఆగేది ఒక్కటే ఉంది, అది గుండె. అది ఆగిందంటే మనల్ని అంతే బలగమే, ఇంకా ఎత్తుకొని పాటే. దానికంటే ముందు మనం ఏం చేయాలి? యెషయా గ్రంథము 55:6, యెహోవా మీకు దొరుకు కాలమునందు ఆయనను వెదకుడి. వాక్యం ఎప్పుడైతే వచ్చిద్దో అప్పుడే నువ్వు వినాలి. నీ కొరకు వాక్య సమయము, వాక్య సారము ఆగదు. యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయనను వెతుకుడి. ఎప్పుడైతే సంఘములో వాక్యం బయటకు వస్తుందో అప్పుడు ఖచ్చితంగా నువ్వు ఉండి తీరాల్సిందే. ఉంటేనే నీకు జ్ఞానమైన ఆత్మఫలాల్లో ఏదైనా అర్థం అవడానికి ఛాన్స్ ఉంటుంది. అది అవి విన్నాయంట, నాశనము మరణం విన్నాయి, వార్త వింటిమి. ఇప్పుడు నువ్వు కూడా స్వార్థ వినవలసిన అవసరం ఉన్నది. యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయనను వెతుకుడి. ఆయన సమీపంలో ఉండగా ఆయనను వేడుకోడి. సమీపం అంటే నువ్వు జనాల మధ్య నుంచి వెళ్ళిపోక ముందే, సావక ముందే, బొంగట్టక ముందే, కాడి మీదకి ఎక్కించక ముందే. అది సమీపమునుండగానే ఆయనను వేడుకొనుడి. అంటే స్వార్థ దగ్గరకు వచ్చినప్పుడు నువ్వు దేవుణ్ణి, జ్ఞానము ఎక్కడ దొరుకుతుంది నాయన, జ్ఞానము దొరుకు స్థలం ఏది, ఆ జ్ఞానము నాకిస్తే నేనేం చేస్తానో నీకు తెలుసు గనక ముందు నా మనసుని పరిశీలించి నా ఆలోచన స్థిరపరిచి అది ఇవ్వగలవా లేదా అని నిర్ణయించుకో ప్రభు అనే ఒక సంకేతాన్ని నువ్వు ప్రార్థనా జీవితంలో ఉండి అడగాలి దేవుణ్ణి. నీ ఇష్టం వచ్చినప్పుడు దేవుడి దగ్గరకు వచ్చి, నీ ఇష్టం వచ్చినప్పుడు దేవుడితో సహవాసం చేసి, నాకు అది తక్కువ, ఇది తక్కువ, ఇది తక్కువ, పాలు తక్కువ అంటే అట్ట. అందుకే మీరు చూడండి, చాలామంది ఉడతగుడు కలిగి వాక్యాలు రావు. ఎందుకు మీరు చెప్పండి? విశ్వాసులకు కానీ సంఘ కాపర్లకు కానీ వాక్యం జంప్ అవుతుంటుంది తెలుసా మీకు? ఒక ట్రాక్లో వెళ్ళడండి. ఇక్కడ మొదలు పెడితే ఆదికాండం నుంచి ప్రకటన వరకు తిప్పేస్తున్నారు మన సోంబేరుగాడిలాగా. ఒకటే ట్రాక్లో మాట్లాడరు. మీరు తెలుసా? ప్రసంగాన్ని ఎప్పుడు కూడా ఒకటే ట్రాక్లో మాట్లాడరు. ఎందుకు తెలుసా? వాళ్ళకి పట్టుండడం మరి వాక్యాల మీద. ఇక మొదలు పెడితే ఆ రోజున ఎస్తేరుతో మాకేం పని, ఇప్పుడు ఆమె ఎందుకు వచ్చింది, ఎక్కడికి అవ్వ ఎందుకు వచ్చింది, అన్న ఎందుకు వచ్చింది, ఎస్తేరు ఎందుకు వచ్చింది, ఇక బైబిల్లో ఉన్న వాళ్ళు అందరూ తిరిగేస్తారు అంతే. ఇంకా ఎంత జ్ఞానంగా ఆ రోజున ఆమె ప్రవర్తించిందండి. ఇప్పుడు ఆమెతో నీకేం పని? మొర్దెకై అన్న కూతురుగా పోని చుట్టంగా ఆ బిడ్డను స్వీకరిస్తే ఆ జ్ఞానం వాడిందని రాజు దగ్గర. అంటే జ్ఞానం అనగానే మళ్ళీ ఆడికి వెళ్ళిపోతారు తెస్తారు కాడికి. ఇప్పుడు ఆడికి ఎందుకు వెళ్ళినా, ఆమె ఎందుకు రమ్మంటుంది నిన్ను? అంటే ఇక జ్ఞానం అంతేనా? అంతేనా జ్ఞానం? నయోమి ఎంత జ్ఞానవంతురాలండి. ఆమె ఆ రోజున అలా నిర్ణయం తీసుకోకపోతే ఈ రోజున మరి అంటారు అంతే. ఇంకా ఇప్పుడు రూతు నయోమి గురించి మాకెందుకు, ఎక్కడికి వచ్చింది, ఆమె ఎందుకు వచ్చింది అక్కడికి? వీళ్ళంతా ఎవరయ్యంటే కల్తీ నూనెలో సుట్ట పుట్ట అంటే చూసిన గారెలో ఆ టైప్ అనమాట వీళ్ళు. అది మామూలు నూనె కాదు, అది కల్తీ నూనె. కనుక జ్ఞానం అనగానే ఎక్కడికో పోకూడదు. మళ్ళీ దేవుడు ఏం చెబుతున్నాడో అక్కడే ఉండాలి. దాని తర్వాత ఏం అడగాలనుకుంటున్నాడో దాన్ని వెతకాలి. అది సిలువలో 7 మాటలు చెప్పిరా అంటే ఆది కాడి నుంచి ప్రార్థన వరకు అన్ని మాటలు కలిసి వస్తాయి. అంతేనా? ఒక్కొక్క మాటకి సంబంధం లేకుండా చెప్పాలి. ఒక్కొక్క మాటలో ఎన్ని వేరియేషన్స్ ఉన్నాయో సిలువ మాటలు, స్మరణ స్మృతులని మీకు పరిశీలన చేశాను. దేవుడి మనసు ముందు నిలబడాలంటే కష్టం. చాలామంది బేవర్స్ బ్యాచ్కి అర్థమై సాగదు. అది అందరిలా చదువుతామండి వాక్యాలని, చంపేస్తాం మనం.
ఎప్పుడు ఒకటి అనుకుంటా, ఎవడైనా పోటీ వస్తాడు ఎప్పటికైనా, రేపు నా మనడు కూడా వస్తాడేమో, ఆడిని కూడా తొక్కేస్తుంది, నాకు నార తీసేస్తాను అంతే. తాత తర్వాత ఆడు అంతే, తాత కంటే ఒక్క అడుగు ముందుకేసి ఒప్పుకొని నేను సువార్తలో నాకంటే ఒక్క అడుగు ఎవడైనా ముందుకేసినట్టుగా నా మనసు కనిపిస్తే ఆ రోజున నేను పడే వేదన అంతా ఇంత కాదు. నేను ఎందుకు చెప్పలేకపోయా ఈ కాన్సెప్ట్, కానీ ఈ రోజు వరకు నాకు ఆ బాధ లేదు. ఇది మనం చెప్పింది మందంటూనే కాపీ చేసింది పేస్ట్ గాడు అనిపించింది నాకు. సో నేను సేఫ్, గర్రలు అడిగిపోద్ది నాకు అంతే. డ్రైవింగ్లో ముందు పోయినా ఒప్పుకుంటానేమో, కానీ అసలు ఒప్పుకోను అక్కడ కూడా, కానీ ఒప్పుకుంటా ఒక్కోసారి, మనకి ఎదురులేదు. కానీ సువార్త విషయంలో మాకు తెలియదు వాడు చెప్పిండని ఒకటి అనుకుంటే మాత్రం ఇప్పటి వరకు నేను పడ్డ కష్టం అర్థమైపోద్దని ఎప్పుడు దాని మీద పట్టు సాధిస్తూనే ఉంటా. ఎవడు చెప్పినా నా లైన్లో పోవాల్సిందే తప్ప ఒప్పుకోను. అది ఎప్పుడు ఇది ఎప్పుడో అడిగిన దేవుణ్ణి, ఇది ఒక్కటి అడిగేవాడిని అండి నేను, అసలు ఇంకేం అడిగేవాడిని కాదు. అది ఏం అడిగేవాడిని కాదు, ఇది ఒక్కటి అడిగేవాడిని. ప్రేమైన దేవుని పిల్లాడ, కనుక జ్ఞానం అనేది ఎవడబ్బ సొత్తు కాదు, మీరు ట్రై చేసినా వచ్చింది అది. నేను దేవుళ్ళు ఎదుగుతున్నప్పుడు పెద్ద పెద్ద స్పీకర్లు మాట్లాడుతున్నారు, స్పీకర్లు మేము కూడా వెళ్ళేవాళ్ళం. అమ్మగారు నేను చిన్నపిల్లలు వేసుకొని వెళ్తున్నప్పుడు అనుకునేవాడిని, అబ్బా లైన్ తప్పింది ఇక్కడ. ఇది స్టూడెంట్గా ఉన్నప్పుడే, వింటం కాదు, వింటున్న నాకు అనిపించేది ఇక్కడ లైన్ తప్పాడు, ఇక్కడ తప్పాడు, లైన్ తప్పాడు ఇక్కడ. మరి దాన్ని ఎలా సరి చేయాలి? నాకు ఏదో ఒక రోజున వాక్యం అవకాశం ఇస్తాడుగా కాపరి, అక్కడ సరి చేద్దాం. అలా సరి చేసిన మొట్టమొదటి ప్రసంగం ఏంటి తెలుసా? వీడి క్రైస్తవుడా. నేను ఫస్ట్ మాట్లాడినటువంటిది హైదరాబాద్, వీడి క్రైస్తవుడా అని పెట్టినా. వీడెవడం అప్పటికే ఇంటర్నేషనల్ స్పీకర్, జేజేలు పలుకుతున్నారు, జెండాలు కొడుతున్నారు, కానీ వాక్యం ట్రాక్ తప్పింది. ఏమండంటే హాగరు అరేబియా స్త్రీ చాలా అందంగా ఉంటుంది, కసక్కలాగా ఉంటుంది అని అబ్రహాం గారికి లింక్ పెట్టి మాట్లాడింది. నేను దాన్ని నోట్ చేసిన, అవకాశం వచ్చింది, మాట్లాడిన. ఆది కాండం 16వ అధ్యాయం వరకు 13 నుంచి తెలాకు కుటుంబం నుంచి మొదలుపెట్టాడు దేవుడు. 16వ అధ్యాయం వచ్చేంత వరకు అబ్రాముగా ఉన్నాడు తప్ప అబ్రహాముగా లేడు. అబ్రాముగా ఉన్నప్పుడు తప్పు జరిగింది. 17:4 దేవుడు కాళ్ళ మీద పడ్డాడు. ఆ క్షణంలో దేవుడు 4వ వచనము, ఇక నుంచి నీవు అనేక జనములకు తండ్రి వగుదు గనక నువ్వు అబ్రాము అనబడవు అబ్రహాము. మరి అబ్రాహం తప్పు చేసిన అన్నాడు వీడు రుబ్రోలు గాడు. అబ్రాహం గారు తప్పు చేసిండు, అబ్రహాము గారు తప్పు చేశాడు, అబ్రాము కదా చేసింది. పేరెందుకు మారుస్తావు తెలుసా? అప్పటి వరకు జీవితంలో ఒక అక్షరం ముందుకు వచ్చినా, మధ్యలోకి వచ్చినా, లాస్ట్కి వచ్చినా అవన్నీ కూడా దేవుడు తీసేసి క్రొత్త జీవితానికి ప్రసాదించాడు. ఇక నుంచి నువ్వు క్రొత్తవే వెతకాలి. అయితే అందుకే పేరు మారింది క్రైస్తవుడికి. అప్పుడు 45 నిమిషాల ప్రసంగం ధాటిగా చేసిన, 47 నిమిషాలు నాకు బాగా గుర్తుంది. లేచి సప్పట్లు కొట్టించి ఇంతగా మేము ఆలోచించలేకపోయామన్నా అన్నాడు. అంతే. దావీదు తప్పు చేయలేదు బెత్షెబా విషయంలో, ఇట్స్ ఎ ఛాలెంజ్ అని అంతే. ఆల్రెడీ డైలీ రాసుకున్నాడు రా దేవుడు. మానవ జీవితం గురించి దేవుడు ఎప్పుడు రాసుకుంటాడు? దేవుడు రాసుకున్నది నువ్వు చదివి అండర్లైన్ చేసి తప్పు పడదామని కాదు. దావీదు తన తరము వారికి సేవ చేసి నిద్రించాడు. యేసుక్రీస్తు వారి వంశావళి మాట్లాడుతున్నాడు. అబ్రహాము కుమారుడు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళిలో రాశాడు. అక్కడ తప్పెక్కడుందిరా? గుడ్డిన బట్ట అందిన బట్టే ఒక భక్తుడి జీవితాన్ని ఏలెత్తి చూపించడం కొరకు నువ్వెంత, నీ బతుకెంత, అంతే. ఇంకా 40 నిమిషాలు ప్రసంగం ఇంకా వెళ్తుంది. అన్న ఆపండి అన్నాడంతే. ఫాస్ట్గా వెళ్తున్న ప్రసంగం. నేను అనుకున్నా బాబోయ్ మా పాస్టర్ గారికి బాగా కాలు ఉంటుంది అనుకున్నా. నేను నాకు చూసిండు, కూర్చోన్న అన్నాడు. అంతే. ఇంకా లేచి నిలబెట్టి అమ్మగారు నన్ను చప్పట్లు టక 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 గుట్టించాడు. ఇంటర్నేషనల్ వైడ్గా చెప్పవలసిన అంశం అన్న ఇది అన్నాడు. అంతే. ఎప్పుడు నేర్చుకుంటున్నప్పుడే. జ్ఞానం ఎవడబ్బ సొత్తు, మెయ్యదో మయ్యదో కాదు, మన అందరి ఆత్మీయ తండ్రిది.
ఎతికేవాడికి తెలుస్తుంది. దేవుడికి తెలియదా అండి వీడు ఏ ఆసక్తితో దేవుళ్ళో ఉంటున్నాడు, వీడికి జ్ఞానం ఎంత ఇవ్వచ్చు, వీడికి అరాకొర ఇస్తేనే వీడు ఓండ ముంచటి ముంచేస్తున్నాడు, ఇక ఫుల్ జ్ఞానం ఇస్తే లోకాన్ని ముంచేస్తాడు. కాబట్టి తప్పుడు బోధించడం కొరకు దెయ్యానికి అప్పగించండి. ఆడు వెళ్ళాలా, తప్పుడు బోధ చేయాలా, లోకవంతాన్ని బాగా పిండాలా. అది దేవుడి కాన్సెప్ట్. వీడు బాగా నిలబడతాడు దేవుడికి. పౌలు గారికి ఎందుకు ఇచ్చాడు దేవుడు అంత నమ్మకంతో? నేను వాడుకొని పోవు అంటే సువార్త ఒక్కసారి పౌలు గారికి అందిస్తే ఖడ్గమైన, వ్యాధైన, బాధైన క్రీస్తు ప్రేమని మనల్ని ఎడబాపురా అన్న పదం వాడతాడు. అంతే వాడాడు. అదే నమ్మకం. దేవుడు జ్ఞానం ఇవ్వాలంటే నమ్మకం. సొల్లేసుకోకూడదు ఊరికే. యేసుక్రీస్తు అండి మన కొరకు ప్రాణం పెట్టండి. చూసావా, మన కొరకే మెట్ల, నీ కొరకు అసలుకే మెట్ల. సువార్త కొరకు నిలబడేవాడి కొరకు పెట్టాడు యేసుక్రీస్తు వారి ప్రాణం. అది భోజనం ఎవరో పెట్టి చెప్పండి. భోజనాలు ఎవరో పెట్టాం? పెళ్ళిలో భోజనం ఎవరో పెట్టాం మనం? నిజంగా చెప్పండి, పెళ్ళిలో భోజనం ఎవరో పెట్టాం మనం? పెళ్ళిలో పెళ్ళి చేసాం కదా, క్వశ్చన్ చాలా చిన్నగా ఉంది కదా, గడదిస్తే దిమ్మ తిరిగి బొమ్మ కనబడింది. మరి పెళ్ళిలో భోజనం ఎవరో పెట్టాం మనం? ఎవరికైతే పెళ్లి కార్డు ఇచ్చామో వాడికి ఆహ్వానించి వాడికి పెట్టాం మనం. సింపుల్. కానీ అది పోత ఆకలి దేవుడు టిక్కులు చంపి చేతంతే. లాస్ట్ భక్తులు చూడండి, కొట్టేసుకుంటారు, ఇంకా సరిపోదు. ఈ ఎవరు వీళ్ళంతా మనం నిలవలేదు కదా. ఒరే 100 మందికి అనుకుంటే 500 మంది వచ్చారు ఏంట్రా? కార్డు ఇచ్చింది 100 మందికి కదా, 500 మందికి వచ్చారేంటి? పిల్లకపోయినా వచ్చారేంటి వీళ్ళు? మనం అలాగే ఆలోచిస్తాం. ప్రియమైన దేవుని పిల్లారా, కనుక యెహోవా మీకు దొరుకు కాలం ముందు ఆయనని వెతకండి. వాక్యం వచ్చినప్పుడు నువ్వు ఖచ్చితంగా వాక్యం దగ్గర ఉండాలి. అంతే. ఆయన సమీపంలో ఉండగానే, సమీపంలో లేవనుకో అది పోతే బండెళ్ళిపోతుంది రన్నయ్యో బ్రతుకు బండెళ్ళిపోతుంది రన్నయ్య. అప్పుడు క్రైస్తవులకు మారిస్తే, కన్వర్ట్ చేస్తే ఈ పాటని పరదేశోలమో పియులార్, చదువు లేదు కదా మరి పియులారే అంటాడు అక్కడ. అది ప్రియులారా అంట అక్కడ, చదువు లేదు కదా మరి. అది అక్షరాలు తప్పు, పాట తప్పు, అన్ని తప్పులే. కనుక ప్రియమైన దేవుని పిల్లరా, యెహోవా దొరుకు కాలమందు ఆయనను వెదకుడి. ఆయన సమీపంలో ఉండగానే వేడుకొనుడి. ఏమని వేడుకోవాలి? జ్ఞానము ప్రసాదించు ఆయన, వాక్యాన్ని అర్థం చేసుకునే జ్ఞానము, నీ మాటను అర్థం చేసుకునే జ్ఞానము. అది పిచ్చోడు కాడికి వెళ్ళి, రే ఆకలేస్తుందా, ఒక 50 రూపాయలు ఏమన్నా అన్నవానికి అంటుంది. వీడు అడుగుతుండా, అడగట్లేదా? ఆకలి అవుతుందా, అయ్యట్లేదా? ఇది ఏది అడిగినా అవుతున్నావు ఏంట్రా? నువ్వు అడిగిందే పిచ్చోడిని. ఆడికి జ్ఞానం లేదు, ఆడేం చెప్పలేడు, నీకు అర్థమై సాగదు, నువ్వు ఒక పిచ్చోడివి. అంతే కదా. అప్పుడు ఏం చేయాలా? జ్ఞానం వాడాలా. పాపం వాడు ఇట్టా అంటుంది కదా, అప్పుడప్పుడు నవ్వుకుంటా పాపం ఆకలి అవుతుంది మనం అనిపిస్తే, తినిపించాలనిపిస్తే తీసుకెళ్ళి ఒక ప్లేట్ చేసుకొచ్చి వాడిని చేసుకొచ్చి బలవంతంగా కూర్చోబెట్టి తిందరని చెప్పి తినిపించాలి. అది అక్కడ కుక్క పిల్ల ఉంటుంది నాకు బయట, అది ఎప్పుడో చింత పిల్లప్పు కొన్ని పాలు మిగిలితే పోసిన, అది బండి సౌండ్ మరి ఎక్కడ ఉంటుందో తెలియదు నాకు. బండి సౌండ్ విని ఇక ఊపుకుంటూ గిర్రం తిరుగుతున్నాడు నా చుట్టూ. నాకేమో జాలి వేస్తుంటుంది. అందుకే దానికోసం ఫస్ట్ బండి ఆపి ఒక ప్యాకెట్ చించి రోడ్డు మీద కుక్కండి, దానికి పోసి అప్పుడు నేను నా పని చేసుకుంటా. ఆ పని అయిపోయే లోపల తాగిద్ది, తాగెట్టు దాన్ని తాగుకుంటూ పడ్డది. దానికి రోజు ప్యాకెట్ నాకు. ఏదో ఒక రోజు వణుకుతుంది పాపం. చిన్న పిల్లని పోస్తే అది కృతజ్ఞత కలిగి ఆ బండి శబ్దం విని దానికి చూడండి ఎంత ఇదో. నా చుట్టూ కాళ్ళను తిరుగుతున్నాయి, కింద పడుతుంది అనిపించింది నాకు. కాళ్ళ తిరుగుతుంటుంది. ఇంటికాడ 2 తిరుగుతున్నాయి, ఏగలేకపోతున్నా. ఇప్పుడు 3వ తయారైంది అది. కానీ చూడండి ఎంత ప్రేమ, ఎంత అబ్జర్వేషన్ చూడండి. రోడ్డు మీద 100 బండ్లు పోతున్నా అది లేవదండి, కానీ నా బండి వస్తుంటే ఎక్కడుంటో తెలియదు, ఆపే లోపల వచ్చింది నా గాడికి. లీకేజ్ పాలు లేకపోతే అయ్యో ఏమన్నా సరే పోసేస్తా. ఫస్ట్ దానికి పోసి నా పని చూసుకుంటా. అదంతా అయిపోయి మళ్ళీ నేను మూవింగ్ ఇచ్చే లోపల తాగిద్ది కదా. అది జ్ఞానం. కనుక పిచ్చర్ కాడికి వెళ్ళి మాట్లాడకూడదు.
ఆడికి ఆకలి అవుతుందో దాహం అవుతుందో ఒకరు మనకు అనిపిస్తే పోయాలని ఆడికి తీసుకొచ్చి ఇస్తే తాగుతాడు, కింద పోసుకుంటాం మీద పోసుకుంటూ తాగుతాడు. అంటే ఎక్కడ ఏం వాడాలో నీకు తెలియాలంటే నీకు జ్ఞానం కావాలి. ఆ జ్ఞానం అనేది దేవుడి దగ్గర పుష్కలంగా ఉన్నది. యెహోవా దొరుకు కాలమందు ఆయనను వెదకుడి అన్నాడు. అక్కడ వెతకడం అంటే వెతకాలి. ఏ వాక్యములో దేవుడు నా కొరకు ఏ మాటను సిద్ధపరిచాడు, ఈ రోజున ఈ సందర్భంలో దేవుడు నా ఆలోచనకి ఏదో ఒక షార్ప్నెస్ని తీసుకొచ్చే మాట అయితే పెట్టుంటాడు. అంతే. బ్యాంకులోకి వెళ్ళండి, మీరు రోజుకు ఒక హిందీ పదాన్ని నేర్చుకోండి అంటాడు. అంతే. ఆడ ఉంటుంది అక్కడ. మనకు బద్ధకం. హైదరాబాద్ వచ్చి ఇన్ని సంవత్సరాలైనా మనకి హిందీ మాట్లాడటం సాధ్యం కాదు. ఇంగ్లీష్ అండర్స్టూడ్ కానే కాదు. వాడు మాట్లాడుతుంటే ఎస్ ఎస్ మాట్లాడుతుంది. రోజుకు ఒక ముక్క నేర్చుకొని చావండి మనం. మీరు నమ్మండి, అనేటప్పుడు నేను ఇంగ్లీష్ పెట్టుకుని తెలుసు మీకు. దీప్తి భట్నాగర్ మేడం గారు ఉన్నారు కదా, ఆమె పెట్టుకుని తింటా. అది డజులు డుజులు నసులు బుసులు ఎట్టుకోవడం తెలిసింది. అక్కడ ఒక టైం దానికోసం ప్రత్యేకించి అవసరం లేదు. అన్నం తినేటప్పుడు దాన్ని ఓపెన్ చేసుకొని జస్ట్ ఇంగ్లీష్ క్లాసో హిందీ క్లాసో లేకపోతే మరొకటో మనకు అవసరం అనుకుంటే తప్పు లేదండి, వింటాం. నిత్య విద్యార్థిగా ఉండాలి. మా హీరోనంటే 6 భాషలు మాట్లాడుతాడు తెలుసా అంటుంది. ఈ తెలుగు రైతుకి నీ హీరో మాట్లాడితే నీకెందుకురే, నువ్వు కదా హీరోవి. ఇంగ్లీష్ మీద అవగాహన ఉండాలి, హిందీ మీద పట్టు ఉండాలి. ఎందుకంటే ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా ఈ 2 అవసరం. ఇది స్పష్టంగా మాట్లాడతాం మనం. పోనీ అర్థం చేసుకుని ఆన్సర్ ఇవ్వగలమా? అది లేదు. అది నాకు తెలుగే వచ్చు, తెలుగు ఎత్తి చెప్పు అంటలంతే. ఇంకా అంతే కదా. పట్టుదల లేనప్పుడు ఏది సాధించలేవు. అలాంటిది వాక్యం అనేది ఎంత జాగ్రత్తగా పట్టు సాధించాలి చెప్పండి. ఇది 26 అక్షరాలు 50 అక్షరాలు కాదు కదా, ఇంగ్లీష్ తెలుగు కాదు కదా. ఇది బైబిల్ సకల శాస్త్రాల కంటే గొప్పది. ఒక్కొక్క శాస్త్రంలోనే బోళ్ళంత జ్ఞానం ఉంది. అన్నిటిని మించి కాపురు అనేవాడు వాక్యం చెప్పాలంటే అన్ని జ్ఞానాల కంటే గొప్పదని ఈ జ్ఞానాన్ని ఆ పోసన పట్టాలంటే ఆడు ఎంత నిబద్ధత కలిగి ఆలోచించాలి. మీరు ఆలోచించండి. చాలా కష్టం. కానీ ఒక్కసారి అలవాటు అయిందనుకోండి బాడీకి, నిజంగా దీనంత ఈజీ మరొకటి లేదండి. వాక్యం నా కాడి సులువు. అది ఏమన్నాడు? సులువు. మీరు భారం అనుకుంటున్నారు. సమస్త జనులారా నా యొద్దకు రండి, సమస్త భారమును మోసుకొని భోజన వద్దకి రండి. వచ్చాము చెప్పేసాడు సార్. సులువు ఎప్పుడు అలవాటైతే. లేకపోతే పొలం దుండడానికి ముందు సాధనం ఎత్తాడు ఎవరో? డ్రైవర్. అతనే కాసేవాడు కాపరి. ఎద్దులకి ఎత్తడంతే కాడి. అవి మంట పుట్టి అల్లాడిపోతాయి 4 రోజులు. ఆ తర్వాత ఈజీగా అదే కొమ్ము తీసుకుంటాయి పైకి. తెలుసా, మనం ఏ అవసరం లేదు. అది అవి వేసుకుంటాయి. ఈ టైం అయింది మా వాడొస్తారంటే కొంత 2 చూసుకుంటాయి. ఇట్లా అంటే అంతే. ఇలా అంటే కాడొచ్చి మీద పడింది. వాటికి ఎవరు నేర్పారు? మనమే. దేవుడు కూడా అంతే. వాక్యం కాడికి రావటానికి కష్టమేమో కానీ వస్తే మాత్రం ఆటోమేటిక్గా నిన్ను నమ్మితే మాత్రం జ్ఞానం ఇస్తాడండి దేవుడు. నమ్మకపోతే కాపీ యూట్యూబ్ కాపీ కొట్టి చేసేపు అంతే. చాలా పక్కనే ఉండవు. దొరికింది మొన్న నేను బయటకు చెవులో పెట్టుకొని వినుకుంటాం. అతను నేను సైలెంట్గా చూస్తున్నా. ఏడు చేస్తున్నారా అన్న. వచ్చి అంటున్నాడు. పోతే సంవత్సరం ఎందుకురా మీ బతుకు తాగలేడా? ఆ డ్రైనేజ్ పైపులు బోట్లేదు మీ వల్ల. ఇవి నేస్తా అంటే నరబలితే దరిద్రం అయిపోతుంది. ఆ బండాలు బొగులుతాయి. ఒరే దాంట్లో ఏముందిరా? నా గొట్టంలో ఉంది. యూట్యూబ్ ఉంటే నీ గొట్టం నా గొట్టం ఏదో గొట్టం ఉంది. ఆ గొట్టంలో ఏముంటుందిరా? ఇది కదా. ఇది చదవడం, ఇది అసలు తీరండి. ప్రియమైన దేవుడు, చాలామంది 90% కాపురలు చేసే పని ఏంటి తెలుసా? యూట్యూబ్లో ఆ సొల్లుగాడు ఈ కాళ్ళ దగ్గర అవన్నీ ఎత్తుకొచ్చుకొని సంఘంలో పెద్ద టకుండా బిల్డప్ పెడుతుంటారు. అది మన ప్రసంగాలు ఏ యూట్యూబ్కి టచ్ అవ్వ చూడండి మీరు.
మనదంతా బైబిల్లోనే ఉంటుంది. అది మనలోంచి మొక్క ఏరుకోవాల్సింది తప్ప మనం ఎవరి మొక్క ఏరుకోం. ఎందుకంటే మనం పట్టు సాధిస్తానికి ఎప్పుడు నిత్య విద్యార్థి ఉండవు, ఎప్పుడు కొత్తదనాన్ని వెతుకుతుంటాం. ప్రేమన్న దేవుని పిల్లారా, కనుక దొరుకు కాలమందు మీరు నమ్ముతారా? నేను పెళ్ళైన తర్వాత 5 వచ్చిన తర్వాత చిన్నపిల్లలు శ్రీనిధి చరణం చిన్నోళ్ళే, అంటే గట్టిగా చలిగాలితో నిద్రపోతారు అంత పిల్లలు. ఒక్క రోజు కూడా చర్చి మాల చిన్న పిల్లలు తెలుసా, మొత్తం ప్యాక్ చేసావు నిద్రనే దుప్పట్లు కప్పేసి వెళ్ళిపోయాను అంతే చర్చికి. వానే రాని వరదే రాని పొట్ట కింద సొక్క కప్పేసి తీసుకెళ్ళేవాడిని నేను, ట్యాంక్ మీద వండేసి. శ్రీదేమో ఇద్దరి మధ్య, చరణేమో ట్యాంక్ మీద వాడు బొబ్బునేవాడు, ఆయనకి బెల్ట్ వేసుకుని వెళ్ళిపోయాను అంతేగా. ఒక్కరోజు కూడా చర్చి మానలేదు విశ్వాస జీవితంలో. ఒక్కరోజు వానే రాని వరదే రాని, బైక్ రిపేర్ అవని మరొకటవని ఏదన్నా కానీ 100% హాజరయ్యాం. అది మహాసభలో చెప్పాడండి. ఇన్ని సంవత్సరాల సహవాస జీవితంలో ఒక్కరోజు కూడా మాని ఒకే ఒక కుటుంబం అని చెప్పాడంతే సనత్ నగర్ గ్రౌండ్లో. ప్రియమైన దేవుని పిల్లలు, ఆసక్తి ఉంటే అలా ఉంటుందండి అది. కనుక యెహోవా దొరుకు కాలమందే ఆయనని సమీపములో ఉండగానని వేడుకొనిడి అంటే వాక్యోపదేశ సమయం నీ జీవితం ఎక్కడి నుంచి పోకముందే అది వినాలి, నువ్వు అడగాలి అన్నాడంతే. లేకపోతే కష్టమైంది కదా. యోహాను సువార్త 15:7, నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడలా, నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడలా మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహించబడు. చాయిస్ ఈజ్ యువర్స్. నన్ను అడుగు, ప్లీజ్ ఆస్క్ మీ. నన్ను అడుగు, నీకేం కావాలో అడుగు. తెలియగల వాడైతే జ్ఞానం అడుగుతాడు, తెలివి తక్కువ వాడైతే బోన్ అడుగుతాడు. క్రైస్తవుడు బొవ్వా ఓడు, ఎందుకు బోధకుడు, బోధకుల్లోనే కూడుంది బువ్వ. అంటే సువార్త చేసేది బువ్వ కోసమే, వారి కడుపుకే దాసుడు. ఇవాళ ప్రతి కాహరి ఖచ్చితంగా ఇంటికెళ్ళి 2 సొల్లు మొక్కలు వేసుకొని బువ్వ తినత్తడా రాడు చెప్పండి. అఫ్కోర్స్ సంఘం ప్రేమగా పెట్టింది, అది వేరే విషయం, అది కాదు అక్కడ అడుగుతుంది. ఎస్పెషల్లీ తినటానికి మాత్రమే వచ్చే కాపర్లు అనేక మంది ఉన్నారు. అది ఇంట్లో కొండ వెలగదు. లెంట్ డేస్ వచ్చిందంటే ఆడి ఇంట్లో కొండ కాదు కదా, అసలు వెలగదు. 52 రోజులు 56 రోజులు లేకపోతే 40 రోజులు ఏదో 2 రోజులు పెట్టుకుంటాడు. ప్రతిరోజు ఆ ఇంట్లో ఈ ఇంట్లో మధ్యాహ్నం ఒకరు సాయంత్రం ఒకరు. అది పొద్దుపుట్ట అయ్యగారి ఆడుంటే ఆడికి ఉప్మా రావాల్సిందే. ఫఫ్ వచ్చేద్ది, అది పాలకూర ఫఫ్ వచ్చేద్ది. ఇక పొద్దుపట్ట టిఫను, మధ్యాహ్నం బువా, సాయంత్రం కూడా బువా. అది ఎందుకు? ప్రతి ఇంట్లో కొత్తగా బాప్తీసం తీసుకుంటున్న వారు ప్రతి ఇంట్లో లేదా ఖచ్చితంగా ప్రార్థన జరిగిద్ది, బువ్వ పెట్టాల్సిందే. 40 రోజులు హోమ్ ఫట్. అది కాదా? నిజాలే ఇవన్నీ. అందుకే బోధకుడు అన్నాడు అంతే. బోధ అనేది కూడు కొరకే. అందుకే మీరు చూడండి, చాలామంది ప్యాస్టర్ గారి పొట్లు తన్నెత్తుంటాయి బయటకట్టి గ్యాస్. ఆ లోపల ఏముంది తెలుసా? వేలుంది కదా, తిమింగలం ఎంత డేంజర్ అంటే, అది చచ్చిందనుకో అసలుకే దాని పొట్టలా ఉంటుంది. గ్యాస్ అయ్యి చచ్చిందనుకో ఆ గ్యాస్ లోపల ఏదో ఆమ్లం కలిసిద్దంట, ఆ గ్యాస్ ఆమ్లం అయిపోతుందంట. పొరపాటున అది బ్లాస్ట్ అయిందంటే ఆ వచ్చే పాయిజన్ మనిషిని నిలువెత్తు కాల్చిద్దంట. అంత డేంజర్ అండి అది ఎంత ఉంటుంది దాని పొట్ట. అందుకే మన పాస్టర్లో కూడా గ్యాస్ తన్ని గుండెకి ఎక్కి అతి తక్కువ కాలంలోనే హార్ట్ అటాక్తో పోతుంటారు. 99% కాపర్ల మరణం హార్ట్ అటాక్తోనే ఉంది. ఎందుకు? హృదయము మోసకరము, ఆ హృదయాన్ని నాకు ఇవ్వాలి.
దేవుడికి నువ్వు ఆర్ట్ ఇచ్చావా? దేవుడికి ఏమి ఇచ్చావు? మోకాల వేదన, చేతి వేదన చేసావు. మరి గుండె నీ బాబు ఎత్తాడు గుండెనే. నువ్వు ఇవ్వలేదు కాబట్టే దేవుడు తీసుకున్నాడు గుండెని. అది నువ్వేమి ఇచ్చావు దేవుడికి? మోకరించావు. అది కూడా అటు మెసులుతూ. మరి మామూలుగా ప్రార్థన చేయడం మెసులుడు ఇంకా పావుగడ తర్వాత వాడు మెసులుడు ఉంటుంది. కట్ల పోకూడదు తిరుగుతాడు, అటు తిరుగుతాడు. ఎందుకు? మోకాలు నొప్పులు. ఇంకా ప్రార్థన ఇంట్రెస్ట్ లేదు. ఇంకా మీరు కావాలంటే మీరు చేసి చూడండి. 10 నిమిషాలు చేయండి, సంకలాగెత్తండి. మనసులో ప్రార్థన జరుగుతుంటుంది, సంకలాగెత్తుంది, తలం పుట్టింది. ప్రార్థనకు నక్కులు పడుతుంటుంది. ఇంకా అరిగిపోయిన క్యాసెట్ ఏ సంఖ్య అన్నట్టు ఉంటుంది. నిజం. శుద్ధ మనసుతో చేయమన్నాడు ప్రార్థన, అంతేగాని దద్ద మనసుతో చేయమన్నా దేవుడి ప్రార్థన. అది కనుక ప్రియమైన ఇది తెలియాలండి. ఫండమెంటల్స్ కదా క్రైస్తవుడికి కదా. కనుక నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడలా అంటే ఇక్కడ డౌటే. ఎడలా అంటే అర్థం ఏంటి? నిలిచి ఉండి ఎడలా. నువ్వు ఆ రోజు నా ఊరికి పోయి ఉంటేనా అంటే అర్థం ఏంటి? నువ్వు పోలా, లేకపోతే లేటుకు పోయావు, ఏదో జరిగి ఉంటుంది కదా. నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో, నిజంగా దేవుని మాటలో నిలిచిన వాటికి ఏది ఇష్టమైంది అంటే వాక్యమే. ఇంకా మహాజ్ఞానాన్ని కావాలి ప్రభువా, మహాజ్ఞానం కావాలి ప్రభువా. అది జ్ఞానమే నిన్ను ప్రపంచానికి పరిచయం చేసిద్ది. అది మీకు అనుగ్రహింపబడును అంటే అర్థం ఏంటి? దేవుడు మెచ్చి ప్రసాదించేది కేవలం జ్ఞానం మాత్రమే. అది కనుక దేవుని మాట మనలో నిలిస్తే జ్ఞానం ఎక్కడుందో మనకు తెలిసిపోద్ది. ఎందుకు? ఆల్రెడీ నాశనానికి మరణానికి జ్ఞానం ఎక్కడుందో తెలుసు. అవి చెప్పే కదా యోబు 28:22లో, మేము చెవులారా దాన్ని గూర్చిన వార్త వింటిమని నాశనమును మరణమును అనును. చెవులారా అంటే నాశనం మరణం ఇద్దరు పక్కన కూర్చొని ఏం చెబుతున్నా దేవుడిని వింటే ఆ విన్న దాంట్లో వాటికి అర్థమైంది ఏంటంటే జ్ఞానము ఎక్కడుందో మరణానికి నాశనానికి తెలిసినంత గొప్పగా ఇంకోటి తెలియదు. అసలు తెలియాల్సింది మనకు కదండి. జ్ఞానం ఎక్కడుందంటే మనకు తెలియాలి. ఎక్కడుందంత జ్ఞానం? దేవుడే ఇస్తాడు. ఆల్రెడీ ఇచ్చాడు కూడా. దేవుడు ఇస్తాడంటే మళ్ళీ ఇంకా ఇస్తాడు కదా. ఆల్రెడీ ఇచ్చాడు దేవుడు. అది ఎక్కడుందో వాడికి తెలుసు. మనకు తెలుస్తుందా? మనకు తెలియదు. ఇప్పుడు నాశనానికి మరణానికే వార్త వింటే అర్థమైనప్పుడు ఇన్ని సంవత్సరాలుగా ఇన్ని రోజులుగా సువార్తలు ఉన్న మనము వింటున్నప్పుడు నిజంగా జ్ఞానం ఎక్కడుందో తెలియదా అంటే అంశం ఏంటి? ఈ రోజున ఇంటి గుట్టు వీరికే మెరుక అంటే ఈ ఇంటిలో ఉన్న రహస్యం నాశనానికి మరణానికి ఏం తెలుసు? ముందు మనకు తెలియాలి కదా. ఎక్కడున్నంత జ్ఞానం? పైనుండి వచ్చు జ్ఞానం ఎప్పుడో వచ్చింది. అది ఇప్పుడు కాదు, ఎప్పుడో వచ్చింది లోకానికి. మళ్ళీ జ్ఞానం అనగానే యేసుక్రీస్తు అనుకోకూడదు. మళ్ళీ అన్నిటినీ యేసుక్రీస్తు వారికి పెట్టద్దు. జ్ఞానం అంటే యేసుక్రీస్తు వారే. కానీ జ్ఞానం అంటే నీ తలంపు కందే మాటల యొక్క వరవడి శక్తిని కూడా జ్ఞానం అంటాం. ఇది జ్ఞానం తక్కువండి అంటాం. అంటే అర్థం ఏంటి? పోరాడు జ్ఞానం అంటే అర్థం ఏంటి? క్యాచ్ చేయడం తొందరగా ఒక విషయాన్ని గ్రహింపలేడు, పట్టుకోలేడు, దాని గురించిన ఆలోచన చేయడు. అందుకని పురతక్లేదని జరుగుతుంటాం మనం. జ్ఞానం గారు నీకు అంటే బేసికిస్తారు నీకు నెట్ట కలపకూడదు ఎప్పుడు కూడా ఏం పెడుతుంది. ఇక్కడ జ్ఞానం అంటే నువ్వు క్యాచింగ్ చేసే పవరు, లేకపోతే మరొకటి సంబంధించిన అనుసంధాన పదాలు నువ్వు మిస్ అవుతున్నావు. అది ఎక్కడుందో నీకు తెలిస్తే బాగుంటుంది. తెలుగులో సామెత ఉంది, ఏమని? సంకలో పిల్లాన్ని వేసుకుని ఒక ఊరంతా తిరిగిందంట. ఎంతగా ఎదుగుతుంటే అందరూ అడుగుతున్నారంట, ఆగు చెప్తా కానీ డిస్టర్బ్ చేయమండి. అసలు చెప్తే కదా ఎతికేది. ఊరు మొత్తం తిరిగి కలిసిపోయి పిల్లగాని ఆడ పెట్టి చూస్తూ వాడు ఆడే ఉన్నట్టు. ఇప్పుడు ఏమనాలి? ఊరి సంకలో పెట్టి తిరిగిన రా అంటే అందరూ ఓస్తారు అని. అంటే ఎంత అజ్ఞానం చెప్పండి. నువ్వు ఏం వెతుకుతున్నావో చెప్పాలి కదా. ఇంతకు మనం ఏం వెతుకుతున్నావో దేవుడికి చెప్పాలా? మరి వాక్యం వింటున్నప్పుడు దేవుడికి చెప్పాలి కదా. చెప్పడం అంటే ప్రార్థనలో ప్రభువా దేవుడికి చెప్పడం అంటే అర్థం ఏంటి? అదే ప్రార్థన. దేవుడితో విన్నవించుకోవటం అంటే ప్రార్థనే.
మీకు ఏది ఇష్టమో అడుగుడు, అది మీకు అనుగ్రహింపబడును. కనుక నాశనానికి మరణానికి ఆ వార్త విన్నప్పుడు ఆ జ్ఞానం ఎక్కడుందో తెలిసింది. మరి మనకు తెలియాలి కదా ఎక్కడున్నది. యోబు గ్రంథము 38వ అధ్యాయము 36వ వచనము, అంతరింద్రియములలో జ్ఞానం ఉంచిన వాడెవడు? జ్ఞానం ఎక్కడుంది? యోబు గ్రంథము 28, 12, 13 లాస్ట్లో ఏమనుంది? ప్రాణులున్న దేశములో అది దొరకదు. ప్రాణులున్న దేశములో అది దొరకదు. కానీ ఆ ప్రాణాన్ని కలిగి ఉన్న మనిషి అంతరింద్రియాల్లో దేవుడు దాన్ని దాచాడు. అంతరింద్రియములలో జ్ఞానం ఉంచిన వాడెవడు? ఎక్కడుంది జ్ఞానం? మన సూపర్ స్టార్ ఉన్నాడు, తమిళనాడు సూపర్ స్టార్. సొట్టేసినా సిగరెట్ వేసినా ఆ స్టైలే వేరు ఉంటుంది, ఆ బాడీ లాంగ్వేజ్ వేరు ఉంటుంది. ఎంత తిక్కడంటే మాట చెప్తా, ప్రతి ఎండాకాలం రిస్కేసిపోతాడు. ఎందుకు చెప్పండి? అక్కడంట దేవుణ్ణి ఎదుగుతున్నాడంట. వడిదే ఐలాండ్లో శాప్ తీరుతున్నాడు అక్కడ. మనకేం చెప్పాడు తెలుసా? ఆ 3 నెలల పాటు దేవుణ్ణి ఎదుగుతున్నాడంట. బా, అందుకే సూపర్ స్టార్ అండి. మరి బాగా నడుస్తాడులే. ఆడెందుకుంటాడు? రుషికేశ్లు ఎందుకుంటాడు దేవుడు? మంచు కొండలు ఎందుకుంటాడు ఎండాకాలం? ఓహో, ఆయనకు కూడా ఉందా ఈ ఎఫెక్ట్? మరి రాడింగ్ కావు. ఎండాకాలం అయిపోయేంతకు స్విచ్ ఆఫ్. ఈ నిర్మాతలంతా సోల్డర్ చేస్తుంటారు ఎప్పుడు అత్రా అని. అది దైవ పూజ అయిందా? అయిందమ్మా, నిన్నే ఫ్లైట్ టికెట్ దొరికింది, వచ్చేసంటుంది. ఆడెందుకు ఉంటాడండి? భగవంతుడు ఆడుంటాడు. జ్ఞానం ఆడను తెలితే ఉంటాడు. అంతరింద్రియములలో జ్ఞానం ఉంచిన వాడెవడు? ఎక్కడుంది జ్ఞానం? అంతరింద్రియాలలో ఉంది. అంతరింద్రియాలలో ఉంది. అంతర్గతంగా దాగి ఉన్న ఇంద్రియాలలో ఉంది. అంటే ఆ గుండెలోనో, కార్జంలోనో, దెబ్బలోనో, పెద్ద పేగులోనో, చిన్న పేగులోనో కాదు. అంతరింద్రియాలు అంటే ఆలోచనకి అందని తలంపు ఏదైతే మనం చేయగలమో దాంట్లో ఉంది. టోటల్గా తలంపులో ఉంది. నీ తలంపులోనే జ్ఞానాన్ని పెడితే నువ్వు ఎక్కడికో వెళ్ళిపోయి ఎతక్కోకుండగా, వాక్యం కాడ రాకుండగా నువ్వు తిరిగితే నీకు ఎలా వచ్చింది జ్ఞానం? ప్రభువా నాకు జ్ఞానమే, ప్రభువా నాకు జ్ఞానమే, 2 కొమ్ములు ఉన్నట్టుగా ఉంది. పశువులకి కొమ్ములు పెట్టాలని అవి అడగవు. జంకకి అద్భుతంగా అందంగా ఇస్తాడు. అడవి దున్నలకి ఇలా ఇలా ఇస్తాడు. మామూలు మన ఇంటికాడ వరవట్లకి ఇలా ఇలా ఇస్తాడు. ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకంగా అందంగా ఇచ్చాడు. అడిగా కొన్ని ఉంటాయి, ఒక్కటే ఉంటుంది ముక్కు అంతే, కొమ్ము, ఒంటి కొమ్ము కట్టుకుంటాము. ఎంత అందంగా ఉంటుంది అది. అది అడిగిందే ఒక్క ముక్కు కమ్మని. దేనికి ఏది అవసరమో అది దేవుడే సృష్టిలో ఇచ్చినప్పుడు, పక్షుల కన్నా సృష్టిలో ఉన్న ప్రతి ప్రాణి కన్నా మనిషి శ్రేష్ఠుడు, దేవుని బిడ్డ అయినప్పుడు నువ్వు బెచ్చపోలాగా కొద్ది బొవ్వంటే అమ్మా అని అడుగుతుంటే సిగ్గుండాలి కదండి మనకి అసలు అడగడానికి. దేవుణ్ణి తండ్రి అడుగుతామని మనం అడుగుతా అంటాం. మనం ఎంత స్వతంత్రం అండి. చెట్ట తీసి ఆడ ఎత్తే తపక్క తీసి వెళ్ళిపోతాం అంతే. ఎందుకు? ఆడు కొడుకు స్వతంత్రం. వెళ్ళిపోయి మోకరించి నాన్నగారు 2 బాండలు అనిపిస్తుంది, 100 రూపాయలు తీసుకొని చేంజ్ చేయాలా అంటే అడుగుతానండి కొడుకు. తండ్రి ఎట్లా తుడుచుకుని వచ్చే లోపల షర్ట్ జేబుల నుంచి ఊగుతుంటుంది. ఏంది షర్ట్ తీసేటి అడుగుతుంది భార్యని. ఏమో మరి జేబులు చేపెట్టిండు అంతే. అది తీసుకెళ్ళిపోతుంటే స్వతంత్రం. కన్న తండ్రి దగ్గర బే అని అడుక్కోకూడదు. అంతే స్వతంత్రం, అంతే. తీసుకుని పోవడమే. అడుగుతాడు ఏం చేస్తున్నారా అని. తీసుకునేటప్పుడు అడగడు, తీసుకుంటానికి ముందు అడుగుతాడు, తీసుకున్న తర్వాత అడుగుతాడు. అది తండ్రి ప్రేమ. అంతరింద్రియములలో జ్ఞానం ఉంచిన వాడెవడు? జ్ఞానం ఎక్కడుంది? మన దగ్గరే ఉంది. హృదయమునకు తెలివినిచ్చిన వాడెవడు? మనస్సు.
అంతరింది తలంపుల్లో జ్ఞానాన్ని పెట్టి మనసుకు తెలివినిచ్చి వాక్యం దగ్గరకు వస్తే నువ్వు బతికున్నప్పుడే దీన్ని వెతకగలిగితే అసలు అద్భుతమైన జ్ఞానాన్ని ఇస్తాను రా అని దేవుడు చెబుతుంటే ఇది తప్ప ఏదైనా అడుగుతాడండి, ఏదైనా అడుగుతాడండి. మొన్న ఒక చోట ఒక ఆయన చనిపోయాడు. వయసు చూస్తే ఒక 20,000 పైన ఉంటే నేను ఫ్లెక్స్లో చూసి ముసలాం అనుకున్నా, కానీ దగ్గర చూస్తే పెద్ద ఆయన ముసలాం అనిపిస్తుంది. ఏంటంటే ఇది డొక్కా ఏదో పట్టుకొని హైదరాబాద్ వచ్చాడు. అనతి కాలంలోనే ఇలాంటి బిల్డింగులు 3 కట్టాడు. అంటే ఎంత జాగ్రత్త ఉండే, ప్రతి రూపాయిని జాగ్రత్తగా పిల్లగాలను చదివించుకుంటూ ప్రతి దాన్ని జాగ్రత్తగా చేసుకుంటూ వాళ్ళ భవిష్యత్తుకు అందిస్తే ఇవాళ మంచి 2 కొడుకులు బిడ్డలకి మంచి బిల్డింగ్, బిడ్డలకు కూడా సమానంగా ఇచ్చాడు. మళ్ళీ స్టేర్లు ఇచ్చేసాడు అంతే. ఈ రోజున మనవాళ్ళు వాళ్ళు క్లాస్గా ఉన్నారు. ఒక ముసలోడి కష్టం అది. ఎంత పెద్ద ఫ్రేమ్ కట్టించారు ప్రతి ఒక్కరు వాళ్ళ ఇంట్లో, 4 ఫ్లోర్లో. మా నాన్న ఆ రోజున ఏమీ లేకుండా వచ్చి చేశాడు. మనం 40,000 పోయినా 50,000 పోయినా మనకు మొక్కకి కక్క తప్ప బాటల తప్ప బతుకుండదు. ఇంకా పిల్లగాళ్ళకి బొచ్చిచ్చేస్తాం అడకొచ్చుకొని తూర్పెళ్ళి అని. పెంచడం చేత కాకపోతే పెళ్లి చేసుకున్న మరుక్షణ ఆపరేషన్ చేయాలి. నేను ఏదవని పెంచలేను, నాకు వద్దు అని చెప్పి పెళ్ళిచ్చే వాళ్ళకి లేకపోతే వాళ్ళు ఈరు పిల్లలు మళ్ళీ ఒరే 25,000 గడిచినా 40,000 గడిచినా 50,000 గడిచినా ఏమన్నా చేసిందా అంటే వీడు తాగడానికి తినడానికి తిరగడానికి లంగా ఏమన్నా బోలు కుటుంబం అంతా అయిపోయింది. మళ్ళీ బిల్డింగ్ చూసి కలగంట మనం. నేను ఎప్పుడు కొంటున్నా 100 రూపాయలు దేవుళ్ళు ఖర్చు అయిపోతుంది, ఇంకేం కొంటాం? 100 చెమట చుక్కల కష్టం అది దాయి. హోటల్లో తాగేవాడు కూడా, సినిమాలు చూసేవాడు, షికార్లో కూడా, టూర్కి వెళ్ళొద్దామా టూర్కి వెళ్ళాడో కూడా మొత్తం గుండు నాకు అతను అంతే. ఇంకేమడదు, గుండు అయితే బొచ్చు మొత్తం ఒళ్ళోనే ఉంటుంది, ఇంకా బొచ్చు పెరగాలి చేతిలో ఉంటుంది. ఇంకా అది సిగ్గుండాలని మనకి క్రైస్తవులకి. మన రాజులు, మన తాతలు ఎవరో తెలుసా? రాజులు పరిచయాలంతే ఎరటితేవారే. అలాగని దాని మీద కాదు, నువ్వు నిజంగా దేవుల్లో ఉంటే నీకు ఎప్పటికేం కావాలి ఇస్తూనే ఉంటుంది అంతే, జ్ఞానంతో పాటు. ఈరోజున క్రైస్తవులు మొత్తం చెప్పులు లేక, అంటే క్రిస్మస్ వస్తే బట్టలు లేక, శివుడు ముక్కు చూసుకుందాం అంటే కచ్చీఫ్ లేక ఎలా ఉన్నారండి? ఇదే దేవుడి ప్రేమ, ఇదే దేవుడి ప్రేమ. విజయవాడలో చెప్పిన ఒకసారి వాక్యం, క్రైస్తవుడు అంటే కింగ్ అని చెప్పిన. వేసే డ్రెస్ అయినా, పిల్లగాల పద్ధతి అయినా, పెంచే పెంపకమైనా, ఉండే ఇల్లు అయినా, తలంపైనా, రేపటి జనరేషన్కి మనం వేసే పునాది అద్భుతంగా ఉండాలి. వాడు క్రైస్తవుడు. దేవుడు ఏమైనా చెట్టు కింద ఉన్నవాడా? పట్ట లేకుండా. గుడిసి కింద ఉన్నవాడా? పట్ట లేకుండా. దేవుడు ఎత్తాడురా, సట్టి చేపలు ఎత్తాడు. అడక్కొచ్చుకుని ఆదివారం పడిపోయి కొంపలమ్మటే అడగలుగున్నాడు. మనమే పెట్టే స్థితిలో ఉండాలండి. వీడి క్రైస్తవుడు మరి కాదా? మనకేం నేర్పారు? ఏం పర్లా, కొండలో నీ లేకపోయినా ఆ రోజున ఏలియా గారు ప్రార్థన చేస్తే ఆ విధవరాలకు కొండ నిండిట్టుగా నీకు కొండ నిండిద్ది. ఏం నిండదండి. మీరు ఏంటి కావాలంటే అది. నీకు శక్తి ఇచ్చాడు, జ్ఞానం ఇచ్చాడు, అందరింద్రియాల జ్ఞానాన్ని పెట్టాడు, హృదయంలో తెలివినిచ్చాడు. ఇక్కడ జ్ఞానాన్ని, ఇక్కడ తెలివిని వాడకుండా నువ్వు సవట దద్దమ్మలాగా లోకంలో బతికెత్తే అది వృధా అయిపోతే దేవుడు బాధపడక ఏం పడతాడు? ప్రియమైన దేవుని పిల్లరా, మా నాన్న ఏం చేయలే. ఇంటికి పెద్దవాడిని చూస్తే వెంకటేశ్వరికి ఒక ట్యాగ్ లైన్ పెట్టాడు, తిప్పాలి దీని అనుకున్నా, అంతేగా తిప్పలే, ఇంకా తిప్పుతా, చరిత్ర తిప్పాలవ్వా. ప్రియమైన దేవుని పిల్లలు, దేవుడిచ్చిన జ్ఞానం ఏడుండగా ఇక్కడుండగా ఇంకేంటండి మనకి? ఒంట్లో శక్తి ఉండగా అప్పుడు అయిపోయిందా ఏంటి? 90 ఏళ్ళ వయసులో కూడా శక్తి కదల మన పితరులకి. మనమైతే కాళ్ళొప్పి ఏం నొప్పులు ఎట్టు ఊగుతుంది. సాయంత్రం అయితే చలికి అదో ఏంద్రా ఈ బతుకు. ఒరే, ఈ శరీరం నీదైనప్పుడు, ఈ తలంపు నీదైనప్పుడు, ఈ తలంపులో ఉన్న బలం నీదైనప్పుడు నువ్వు వనకొద్దంటే ఆగాలి శరీరం. పావురు ఉన్నాడు, పావులు అప్పారావు, పావునే అంటే ఆగిద్ది పాము. దానికి చెవులు లేవుగా.
అది నీకు తెలుసు, నాకు తెలుసు, కానీ దానికి తెలుసు. అది ఒక శబ్దం భూమిని తాకి తరంగం అనేది వెళ్ళినప్పుడు పాము పొట్టలో ఉంటుంది, దానికి వైబ్రేట్ జర్రం అన్నప్పుడు ఇది పాముల అప్పారావు స్వరమే. ఎంత బాగుందండి. క్రైస్తవుడు అంతరింద్రియాల్లో జ్ఞానాన్ని పెట్టాడు, హృదయములో తెలివిని పెట్టాడు. కట్టు కుటుంబాన్ని వృధా అయిపోవట్లేదండి. వృధా అయిపోవట్లే జ్ఞానం. అసలు ఉందా లేదా గుజ్జు లోపల, ఉందా లేదా? కనుక ప్రియమైన దేవుని పిల్లల, కనుక జ్ఞానం ఎక్కడుందంటే ఇదిగో ఎక్కడుంది. ఎక్కడ ఉంది. ఎందుకు అక్కడ ఉంది? నేను జాగ్రత్తగా దేవుడి మాటలు విన్నా అని సాక్ష్యం చెప్పాలి. ఇప్పుడు నువ్వు 18:15 సామెతల గ్రంథము, జ్ఞానుల చెవి తెలివిని వెతకును. యెహోవా దొరుకు కాలమంది మీరు ఆయన వెతకాలి. నిజంగా నువ్వు జ్ఞానివైతే అంతరింద్రియాల్లో జ్ఞానాన్ని, హృదయాల్లో తెలివిని దేవుడి పెట్టని తెలుసుకుని ఉంటే నువ్వు నిజంగా జ్ఞాని అవుతావు. నీ చెవి తెలివిని వెతుకును. దేవుడి మాట తెలివి వస్తే ఆ తెలివి ప్రకారం ఎక్కడి నుంచి వెళ్ళిన తర్వాత కుటుంబాన్ని కట్టే పనిలో దాన్ని స్టెప్గా పేర్చుకుంటూ 1 by 1 డే బై డే నీ కుటుంబాన్ని పైకి లేపకపోతే నువ్వు బతకడం ఎందుకు? దీన్ని కాడి మీద పాడగట్ట అంటే బాగుంటుంది అంటారా చెప్పండి. దేవుడు ఎలాగంటాడు మరి? జ్ఞానుల చెవి తెలివిని ఎత్తుకును. ఈ చెవిలో దేవుడి మాట పడాలి, ఈ హృదయము స్పందించాలి, అంతరింద్రియము బలాటలాడాలి. ఇవి మొత్తం కలిసి మిషన్ లాగా పనిచేయాలి. నా కుటుంబం నమ్మిచ్చాడు, నాకు భార్యని నమ్మిచ్చాడు, నన్ను పిల్లల్ని, ఒక అద్భుతమైన కుటుంబాన్ని ఇచ్చాడు, ఒక అద్భుతమైన సంఘాన్ని ఇచ్చాడు, కాపరి అద్భుతంగా చెప్పేవాడు ఉన్నాడు. ఇంకేం కొదువా? ఎంతకాలమైనా అవలాగాడి కుటుంబంలా ఉండాల్సిందే మన కుటుంబాలు. అంతేనా? ఎక్కడన్నా కొత్త సివేషన్ అనుకోండి అంటాం మనం. మనం వేసుకోలేమా అంట. వెయ్యాలి అంతే. ఎందుకు? ఇగో తెలివి ఉంది, జ్ఞానం ఉంది, దేవుడు నమ్మించినటువంటి కుటుంబం. భార్య అంటే అర్థం ఏంటి? సాటి అయిన సహకారి నమ్మిచ్చాడు రా. పిల్లలు తనలో ఉన్న పిల్లల్ని నీకు ఇచ్చాడు. నా పిల్లలు అంటాడు రేపు పొద్దుపడి దేవుడు, నీ పిల్ల కాదు. వీడు బాగా సాపుతాడు, ఈ ఆత్మని వీడు బాగా కాపాడుతాడు, తెలివి నేర్పుతాడు, జ్ఞానం నేర్పుతాడు, గద్దిస్తాడు, ప్రేమిస్తాడు, పెంచుతాడు, దేవుళ్ళు నిలబెడతాడు, రేపు జనరేషన్ పునాది వేస్తాడు. నమ్మకం, గర్భఫలము దేవుడిచ్చు. ఈరోజున పిల్ల పెంపకాలు ఏడను మనకి. వాళ్ళు ఏమడిగినా లేవా? ఏం బీగిన మరి సంపాదించింది? ఏం బీగినవు అంట. మరి వాళ్ళ కోసం కాదు ఇంకెందుకు మనకి, మన బతికెందుకు? ఇంకా పిల్లగాళ్ళు అడిగితే లేవంటావా? అడ్వాన్స్గా ఒక రోజు ముందే చెప్పాలా? ఎప్పుడు కావాలమ్మా? రేపు సాయంత్రం పోదాపా అయిపోయా. అబ్బా నేను ఇప్పుడు అనుకుంటే మా డాడీ ఇవ్వాలి ఇచ్చాడు. ఎంత ప్రేమ అండి. అడిగితే అడిగి క్యాసెట్లే ట్యాంగ్ మనం. అది పిల్లలరా, వాళ్ళ కోసమే దేవుడిని నమ్మిచ్చాడు రా కుటుంబాన్ని. జ్ఞానం లేదా, తెలివి లేదా, బుర్ర తక్కువ సమాస్ మనిషిని అంటున్నాడు దేవుడు. నేను మాత్రం బుర్ర తక్కువని కాదు బేవా. నాకు ఇక్కడ మనసు ఉంది, ఇక్కడ తెలివి ఉంది, నీ మాట చెవులు ఎప్పుడు కావాలని కోరిక ఉంది. నేను ఎందుకైతే బుర్ర తక్కువని నువ్వు అనాలి లోకానికి. ఈ ప్రసంగం అంతా నువ్వు బయట చెప్పాలి. అప్పుడు కుటుంబాన్ని కరెక్ట్గా ఏలని వాడు, దేవుడి మాటని పట్టని వాడు సిగ్గుతో తల దించుకోవాలి. నీ ప్రసంగం విని, నీ మాట విని, నీ ప్రవర్తన విని, నువ్వు సాగే పద్ధతి విని. ఇక్కడ వెడితే జ్ఞానాన్ని దాన్ని దొబ్బేస్తున్నది దెయ్యం కదా. అందుకే జ్ఞానుల చెవి తెలివిని వెతుకును, వివేకం గల మనసు తెలివిని సంపాదించును అనంతే. వివేకం గల మనసు, జ్ఞానం గల మనసు, చెవి విని సంపాదించును. వండర్ఫుల్ అండి అసలుకి. కానీ ఇదేంటి విచిత్రం, మనకు తెలియలా. ఆ నాశనానికి, ఆ మరణానికి దేవుడి మాట విని జ్ఞానము నరుల అంతరింద్రియాల్లో పెడితే ఆ సన్నాసి సంట సవట ఎవడ కూడా పట్టించుకోవట్లేదు ప్రభు అని అవి ఎటకారం చేయాలండి. నాశనం. అందుకే దేవుడు చెప్పాడు, నాశనానికి ముందు వాడు తమ్ముడు నడుతాడంట. ఎవడో తమ్ముడు? గర్వం. నాశనము గర్వము అనదములు.
అది నాశనం ఏముంటుంది, అంతరింద్రియాల్లో తెలివి ఉందరా అంటుంది. వాడు తమ్ముడు ఏమంటుండవు, తెలియలేదు పొలంబర తమ్ముడు అంటుంది. వాడు తమ్ముడే అంటుండవు, ఈ అన్నట్లా మన సాధికి తేజుగాలాగా అన్నంట వారు రసం అరే అంటున్నాం. ఈసారి బొక్క ఇరుతి నీకు ప్రియమైన దేవుని పిల్లలు, అంతే కదా. అన్నదమ్ములు ఇద్దరు నాశనం గర్వం ముందెళ్ళిపోతుంటుంది, అంతే నాశనానికి వెళ్ళిపోతుంది తోకించుకుంటా. అంతరింద్రియాల్లో తెలివి ఉంది, హృదయంలో తెలివి ఉంది. అంతరింద్రియాల్లో జ్ఞానం ఉంది, హృదయంలో తెలివి ఉంది. వీడికి తెలియట్లే సంగతి. నిజంగా మనం జ్ఞానులమైతే చెవి ఎప్పుడు దేవుడి మాట వినాలి, దేవుడి మాట వినాలి, దేవుడి మాట వినాలి. ఆ ఇంట్లోకి వెళ్ళినాక ఎప్పుడు పొద్దున్నే నేను టేబుల్ కాడ పెడతా, నాకు అది అలవాటు, దేవుడి పాటలు పెడతా. ఈ మధ్యకాలంలో అక్కడికి వెళ్ళిన తర్వాత అది చాలా మిస్ అవుతుంది. రాత్రి ఆఫీస్ మీద బయటికి వెళ్ళినా ఒత్త ఒక జీ సింబల్తో ఒకటి కనబడింది, అంతే పట్టుకొచ్చి అంటే నైటే పెట్టేది ఇంకేముంది, దాంట్లో పాటలు చేస్తాను. ఎందుకు, అమ్మగారికి పాటలు అంటే ఇష్టం బాగా. ఆమె ఎప్పుడు వింటుంటుంది, ఇంట్లో ఖాళీగా ఉన్నప్పుడల్లా వింటుంటుంది. అందుకే తగిలిచ్చేసి రాత్రి 10 దాకా పడుకున్నా. నాకు అదే ఆగిపోయింది. మళ్ళీ పొద్దున్నే పెట్టినా. మళ్ళీ ఎంత ఆహ్లాదంగా ఉంటుంది తెలుసా అండి. అదే ఫస్ట్ నుంచి అలవాటు, మధ్యలో కాస్త మళ్ళీ డిస్టర్బ్ అయ్యి ఇవన్నీ వచ్చేసి ఆగిపోయినాయి. మళ్ళీ దాన్ని కంటిన్యూ చేసి పడేసిన. ఏదైతే మనం మిస్ అవుతామో దాన్ని మళ్ళీ మనం రీప్లేస్ చేయాలి. అది ఎక్కడి నుంచి అయినా సరే. ఎగ్జాంపుల్గా చెప్పాను మీకు లాస్ట్ మాట. ఇవన్నీ ఎప్పుడు సాధ్యమవుతాయి? జ్ఞానుల చెవి తెలుగుని ఎదుగునంటే, అమ్మమ్మమ్మ అలాంటి వాక్యాలు మాకు వద్దురా అని చెప్పేసి వీడు అనుకూలంగా సంఘాలు ఆడుంటే అడుగుకుంటూ ఉంటాడు. ఎవడీడు? గర్వాంధుడీడు. 3 సామెతలో, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. నీ ప్రవర్తన అంతటి యందు, వాక్యం వస్తుంటే నీలో ఉన్న మూఢతని టచ్ చేస్తుంటే అది మండుతుంటే నన్నే అన్నాడు అంటాడు, అంతే. ఈ మాట నాకే, మరి నువ్వు నీగా దేవుడికి మరి ఇది మనుషులుగా మనకే వాక్యం అనేది నాకు నీకు వచ్చింది. వాక్యం అనేది మనుషుల కొరకు, పశువుల కొరకు కాదు కదా. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. ప్రభా, నీ మాటలు వినటములో, నీ సన్నిధానములో నా ఉత్సుకత నీకు తెలుసు ప్రభా, నా ఎగ్జైట్మెంట్ నీకు తెలుసు ప్రభా, అది నువ్వు ఒప్పుకోవాలి కదా. నీ మాట వింటున్న ప్రతిసారి ప్రభా, ఇదిగో నేను నా ఇంటి వారు ఇలా నీలో ఉంటున్నా ప్రభా, ఇదిగో ఈ ప్రవర్తన విధానములో కాస్త అప్పుడప్పుడు డిస్టర్బెన్స్ అయినా దాన్ని ఖచ్చితంగా సరిదిద్దుకుంటూ వస్తున్నాను ప్రభా, ఒప్పుకోవటం ఉంటుంది. అంతే కదా. మరి ఒక్కొక్కరికి ఒక రకమైన డిస్టర్బెన్స్ ఉంటుంది. అనిల్ అంబానీకి ఒక రకమైన డిస్టర్బెన్స్ ఉంది. ఏంటో డిస్టర్బెన్స్ మీరు చెప్పండి. ఆడికి కోట్లాస్తి ఉంది, ఆడి కొడుకు డుబ్బుగాడు, ఆడిని చూస్తే నిద్రపడ్డాడు. ఆడికి ఎట్లా నడుతుండే గెలుగులాగా అంటుంది. అబ్బా, హీరో పుడతారు అనుకుంటే హీరోరా బురో పుట్టిండు అనుకుంటున్నాడు. అదే వాడు కొడుకు ట్రిమ్గా సర్రమని పోయే కొడుకు అయితే ఆగుతాడా? ప్రపంచాన్ని తిప్పేసాడు ఈ పాటికి. ఆడి బయలుదేరితే 7 నుంచి ఆడు నడిచేసరికి 3 రోజులు పట్టిద్దంట. అదే రాధిక అంటారంతే, అలా పేరు. ప్రియమైన దేవుని పిల్లడు, అదొక్కటే నాకు బాధ అంట. ఎన్నున్నా ఏమి లాభం, నా కొడుకు కరెక్ట్గా లేడు. వాడు బాగానే ఉండే 16 ఏళ్ళు అక్కడ చాలా స్లిమ్గా. థైరాయిడ్ వచ్చేసింది వాడికి. థైరాయిడ్ వచ్చేసి ఆటోమేటిక్గా ఎట్ అయిపోయింది. ఇప్పుడు ఎట్ అయిపోయింది. ఎంత బాధ ఉంటుందండి. అంటే ఏదో ఒక బాధ మనిషికి ఉంటుంది. అది కానీ క్రైస్తవుడికి వాక్యం అందలేదనే బాధ తప్ప మరొకటి ఉండకూడదు. ఇంకా అది నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకో, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. అబ్బా, పశ్చాత్తాప హృదయం గలవాడు, అంతరింద్రియాల్లో జ్ఞానం ఉందని గ్రహించిన వాడి చెవి వాక్యం కాడికి పెట్టడానికి సిద్ధపడ్డాడు కనుక వీడి ప్రార్థన మనం విందాం. అది వీడు మోకరిస్తున్నాడు, వీడి ప్రార్థన విందాం. వీడు అడుగుతున్నాడు, వీడి ప్రార్థన విందాం.
కనుక వీటికి ఏం కావాలో ఆ త్రోవని మనము సరళము చేద్దాం. అంటే ఎక్కడికి వెళ్ళినా క్షేమంగా వెళ్ళి తిరిగి వస్తున్నామంటే దేవుడు త్రోవని సరళము చేయబట్టే. లేకపోతే ఇన్ని వేల ట్రాఫిక్లో ఎప్పుడో చింతకాయ పచ్చడి అయిపోయేదే, మామిడికాయ పచ్చడి కూడా అయిపోయేది, ఊరకాయ పచ్చడి అయిపోయాయి, పిప్పి అయిపోయింది మనం ఇప్పటికి ఎప్పుడో. అయినా ఎన్నో ప్రమాదాల నుంచి, ఎన్నో ప్రకృతి విపత్తుల నుంచి ఇంత స్థితిలోకి దేవుడు పెట్టాడంటే కాస్త కూస్తో మనం వాక్యం దగ్గర ఉన్నాం, మన ప్రార్థనా జీవితం గట్టిగా ఉందని నమ్ముతున్నాను నేను. లేకపోతే ఈ పాటికి మనకి ఎప్పుడో బ్యాస్కింగ్ కట్టేవాళ్ళే. అది ఈ త్రోవలను సరళము ఎక్కడికి వెళ్ళినా క్షేమంగా ధైర్యంగా రాగలుగుతున్నామంటే దైవకృప. కనుక జ్ఞానం ఎదిగే పిల్లలుగా, దేవుళ్ళు ఉంటున్న పిల్లలుగా జ్ఞానం ఎక్కడే ఉందని గ్రహించిన మనము ఇంకా బలంగా ఉంటూ ఎన్నో సంగతులు గ్రహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ప్రసంగాన్ని ముగిస్తున్నాం. ప్రార్థించుకుందాం.